జర్మన్ భాషకి బైబిల్కి సంబంధం లేదు. మనం ప్రస్తుతం ఇండియాలో కానీ ఇండియాలో ఉన్న అన్ని భాషల్లో ఉన్నటువంటి బైబిల్కి మూల బైబిల్ కింగ్ జేమ్స్ వెర్షన్. ఇంగ్లాండ్ దేశంలో రాజు లాటిన్ భాషలో ఉన్నటువంటి బైబిల్ని ప్రజలకు సామాన్యులకు తీసుకెళ్ళాలి. ఎవడు పడితే వాడు ఇంగ్లీష్లో బైబిల్ రాసి రకరకాల బైబిల్స్ వచ్చేసాయి అని చెప్పి రాజుగారు ఒక టీం ఏర్పాటు చేసి ఆ టీం కూర్చుని గ్రీకు లాటిన్ మూలాల గ్రంథాలను పెట్టుకుని తయారు చేసిన బైబిల్ని కేజేవి కింగ్ జేమ్స్ వెర్షన్ అంటారు. దాని నుంచి మళ్ళీ చిన్న చితక మార్పులు చేసుకుంటూ ఇండియాకి తీసుకొచ్చి మళ్ళీ ఇండియాలో ఉన్న అన్ని భాషల్లోకి మార్చారు. కాబట్టి మన 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 ఇండియాలో వాడే బైబిల్కి మూలం కింగ్ జేమ్స్ వెర్షన్ కనుక ఇంగ్లీష్ వచ్చిన ప్రతివాడు బైబిల్ గురించి తెలుసుకోవచ్చు, జర్మన్ భాష నేర్చుకోకర్లా. అదేంటి సమాధానం. ఓకేనా సార్ గౌరీశంకర్ గారు? ఒక్క నిమిషం అండి. యాక్చువల్ గా మీరు అడిగినట్టు ప్రొటెస్టెంట్లు కేథలిక్లు ఎప్పుడు ఇరిపోయారంటే అండి, ఈ మార్టిన్ లూథర్ కింగ్ అనే అతను విడదీశాడు. ఎందుకని అంటే దీంట్లో 7 రకాల పుస్తకాలు ఉన్నాయండి. అవి ఎప్పుడంటే వీళ్ళు ఏం చెప్తారంటే దేవుడు సైలెంట్ పీరియడ్ ఉంటుందంట దేవుడికి. అది మరి నాకు అదేదో తెలియదు, సైలెంట్ పీరియడ్ అంటే ఏంటో తెలియదు దేవుడికి. ఆ సైలెంట్ పీరియడ్ రాసిన 7 పుస్తకాలని ప్రొటెస్టెంట్ తీసేశారు. ఎవడు ఈ మార్టిన్ లూథర్ కింగ్ అనే అతను తీసేశాడు. కింగ్ అంటే రాజు కాదండి, అతను మామూలు సామాన్యుడు. చిన్న కరెక్షన్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. మార్టిన్ లూథర్ కి కింగ్ లేదు. మార్టిన్ లూథర్ కింగ్ అనేవారు అమెరికాలో నల్ల జాతి వారి హక్కుల కోసం పోరాటం చేసిన వ్యక్తి. అతను మార్టిన్ లూథర్ కింగ్. సో జర్మన్ ప్రొటెస్ట్ చేసినటువంటి అతని పేరు మార్టిన్ లూథర్. ఇతనే 7 పుస్తకాలని తీసేయమని చెప్పి పోపుని అడిగాడండి. మార్టిన్ లూథర్ నిజ స్వరూపం ఏంటో ఒక విడిగా స్ట్రీమ్ చేద్దాం. అండకొండ రాముడు గారు నోట్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మన దౌర్భాగ్యం ఏంటంటే మార్టిన్ లూథర్ కి ఇండియాలో ఎక్కడైనా సిలువ ఉందంటే ఆంధ్రప్రదేశ్లో చిలకలూరిపేటలో ఉంది మార్టిన్ లూథర్ సిలువ. కనుక ఆయన ఆ స్టాచ్యూ బొమ్మ రోడ్డు కట్టంగా ఆ స్టాచ్యూకి ఆయన అర్హుడా అన్న విషయంపై మనం విడిగా ఒక స్ట్రీమ్ చేద్దాం. ఆయన యూదులను ఏ విధంగా బండబూతులు తిట్టాడు, మిగతా వాళ్ళని ఏం బూతులు తిట్టాడు, ఏం చేయమన్నాడు అన్నది ప్రజలకు చూపిద్దాం. వారు ఎవరినైతే ఆరాధిస్తున్నారో లూథర్ అని, ఆయన సాటి మానవులను సాటి మతస్థులను ఎంత నీచమైన భాషలో తిట్టాడో విడిగా చేద్దాం ఒక స్ట్రీమ్. చాలా ఉంది మ్యాటర్. రైట్ అండి. మన మధ్యలో చెప్పండి గౌరీశంకర్ గారు. సార్ అయిపోయిందా సార్? అయిపోయిందండి. ఓకే అయిపోయింది సార్. మన మధ్యలో ఒక బిషప్ ఆనంద్ పాలర్ అని క్రైస్తవులు ఉన్నారు. గండపల్లి సత్యనారాయణ గారు, మీకు ఏమైనా డౌట్ ఉన్నాయా సార్? బిషప్ ఆనంద్ పాల్ గారు, సార్ అన్మ్యూట్ చేసుకుంటారా మీరు? హలో, చెప్పండి సార్. రాముడు గారు నమస్తే. నమస్కారం, స్వాగతం సార్ శ్రీరామరాజ్యము ధర్మ పోరాటానికి. మీది శ్రీరామరాజ్యమా ధర్మ పోరాటమా? శ్రీరామరాజ్యం అండ్ ధర్మ పోరాటం 2 ఛానల్స్ సార్. అంటే 2 ఛానల్స్ కలిపి కంబైన్డ్ చేస్తున్నారు ఈ ప్రోగ్రామ్? ఎగ్జాక్ట్లీ. ఓకే, మరి మీరు ఒక్కటే ఉంటే అది మీదే అనుకుంటున్నాను నేను. ఓకే, తప్పకుండా సార్. ఉన్నారు సార్, లైన్ లో ఉన్నారు, ప్యానల్ లో ఉన్నారు. ఫణిరాజ్ గారు ఉన్నారు, గోపి గారు ఉన్నారు, సహదేవ్ గారు ఉన్నారు. అయితే ఎస్కే దేవ్ గారు అంటే ఎవరండి ఆయన? సార్ ఫస్ట్ మీ పరిచయం చేసుకోండి సార్. మీరు ఎక్కడి నుంచి చేస్తున్నారు, మీరు ఏమిటి, క్రైస్తవుల, విశ్వాస, పాస్టరా, బిషప్ప, పోపా, లేకపోతే క్రైస్తవ మత ప్రవక్తనా, అంటే ఏంటో మీరు మత స్థాపకులు? నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను అండి. ఓకే సార్, సంతోషం. బిషప్ మాట్లాడుతున్నాను. ఓకే, అంటే రోమన్ క్యాథలిక్సా సార్, ప్రొటెస్టెంట్ సార్?
బిషప్ అంటే సరిపోతుంది కదండి, దాన్ని ఇంకా డీటెయిల్ గా ఎందుకు? అంటే ఇప్పుడు నేను మీతో చెప్పేది ఏంటంటే, మీరు అడుగుతున్న దానికి కావాల్సినంత సమాచారం ఇచ్చేసాము. తప్పకుండా. భోంచేశారంటే భోంచేసాం అన్నాం, పేగుల్లోకి వెళ్ళి ఏముందో చూద్దాం అంటే బాగోదు కదా. మీరు అడిగిన దానికి నేను ఉన్నది ఉన్నట్టుగా చెప్పా. ఇన్ఫర్మేషన్ చాలనుకుంటున్నాను మీ ఛానల్ కి నేను మాట్లాడాలి. అది చాలండి, అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. అంత అవసరం లేదులే కానీ సార్, ఇప్పుడు సహదేవ సార్ మాట్లాడినటువంటి ప్రెజెంటేషన్ పైన మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఆ టాపిక్ పైన మాట్లాడండి. అదే టాపిక్ మీద మాట్లాడతారు కదా? తప్పకుండా. ఇప్పుడు దీనిలో ఎవరెవరు మాట్లాడతారండి? సహదేవ్ గారు అంటే ఎస్కే దేవ్ అంటే సహదేవ్ గారేనా? అవును సార్, అదే ప్రెజెంటేషన్ చేశారు. అవును, ఎగ్జాక్ట్లీ. అయితే మీరు నాతో ఒక చిన్న పాయింట్ అండి, ఒక విషయం మీరు మాట్లాడినవన్నీ కూడా ఒక యాంగిల్లో మీరు చూస్తున్నారు, దానికనే నేను రెస్పాండ్ అయ్యి మీతో మాట్లాడుతున్నాను. మీలో ఈ శ్రీరామ రాజ్యంలో ఎవరెవరు మాట్లాడతారో పాయింట్ లో ఈ డిస్కస్ చేస్తారో, డిబేట్ చేస్తారో, వాళ్ళ పేర్లు ముందు చెప్పండి, వాళ్ళతోనే మనం మాట్లాడదాం. సార్, ప్రస్తుతం ఈ టాపిక్ ప్రెజెంటేషన్ ఇచ్చిన వాళ్ళు ఎస్కే దేవ్ గారు మీ మధ్యలో ఉన్నారు ప్యానలిస్ట్ లో. సో మీరు మాట్లాడొచ్చు. ఇప్పుడు ఆయన తర్వాత ఇంకెవరైనా మాట్లాడతారా? అవసరం అనుకుంటే సబ్జెక్ట్ బట్టి మేము మాట్లాడతాం సార్. అంటే డిబేట్ సార్, ఇది డిబేట్ అంటే ఫస్ట్ ఒక నిమిషం అండి. డిబేట్ అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ప్రస్తుతం మీరు ఏంటంటే ఒక కాలర్ లెక్క వచ్చారు. ఈ ప్రెసెంట్ టాపిక్ పైన మీకు ఏమైనా సందేహాలు ఉంటే, లేదు మీకు ఏమైనా అనుమానాలు ఉంటే మీరు సహదేవ్ సార్తో మాట్లాడొచ్చు. తర్వాత ఏమైనా విషయాలు అంటే నాకు ఫోన్ చేస్తే మీరు తప్పకుండా మనం చర్చిద్దాం. లాస్ట్ టైం మీతో ఒకసారి నేను వచ్చాను, ఐజాక్ కుసుమ గారితో మాట్లాడేటప్పుడు వచ్చారు, గుర్తుంది. వచ్చిన తర్వాత మీరు అంతా క్లోజ్ అయిపోయిన తర్వాత ఏమన్నారంటే, సార్ ఒక నిమిషం అండి సహదేవ్ గారు, సార్ ఒక నిమిషం అండి ఆనంద్ పాల్ గారు, ఇప్పుడు నేను మిమ్మల్ని తీసుకున్నది ఈ ప్రెసెంట్ టాపిక్ పైన మాట్లాడడానికి. మీ సందేహాలు ఉంటే మాట్లాడండి. తర్వాత మీరు గత వీడియోల గురించి ఏదైనా మాట్లాడాలనుకుంటే సపరేట్ నెక్స్ట్ లైవ్ లోకి రండి సార్. ఇప్పుడు సార్ యొక్క సమయం చాలా విలువైనది. ఓకే అండి, అందరి సమయం అలాంటిదే. అయితే నేనేమంటున్నానంటే, మీరు ఇలా హోస్ట్ చేసి మీరు అందరిని కనెక్ట్ చేసి మాట్లాడే సబ్జెక్టు చాలా కమ్యూనల్ సబ్జెక్ట్ కాబట్టి, దీనిలో మాట్లాడే అంశాలు మీకు, మాకు, ఇతరులకు, వినేవాళ్ళకి, చూసేవాళ్ళకి, ప్రభుత్వాలకు ఏ విధమైన హాని కలగకుండా, ఇబ్బందులు కలగకుండా, ఉద్రేకాలు కలగకుండా ఉండాలన్న ఉద్దేశంతో నేను అడుగుతున్నాను. సహదేవ్ గారు అనే ఆయన ఎస్కే దేవ్ గారు అంటే సహదేవ్ గారేనా? ఆయన మాట్లాడతారు, మధ్యలో మీరు మాట్లాడతారు. ఓకే, మీరిద్దరు మాట్లాడటానికి ఇంకొకరు మాట్లాడటానికి ఏమైనా అవకాశం ఉంటే వాళ్ళ పేరు కూడా చెప్పండి. తర్వాత చెప్పిన వాళ్ళతోటి మాట్లాడాలి, ఎందుకంటే మధ్యలో టాపిక్ డైవర్ట్ చేయడానికి నానా రకాలుగా ఒక అచ్చు గానీ ఒక పొల్లు గానీ అటు ఇటు పోము. మధ్యలో గోపి గారు ఉన్నారు, ఫణి రాజేష్ గారు ఈ ప్యానల్ ఉండడం వల్ల మీతో మాట్లాడతారు. గోపి గారైనా ఫణి రాజేష్ గారు అయినా ఎవరు మాట్లాడతారు? నలుగురు అయినా, ఐదుగురైనా, 10 మంది అయినా ఒకేసారి ఆ కమిట్మెంట్ లో ఉన్న వాళ్ళే మాట్లాడితే మంచిదని నా ఒపీనియన్. ఎందుకంటే టాపిక్ ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్ కదా, ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్, చాలా రియలిస్టిక్ మ్యాటర్, వాస్తవాలతో కూడినటువంటి జ్ఞానాన్ని మూఢత్వం నుంచి జ్ఞానం వైపు నడిపించేటువంటి సబ్జెక్ట్. ఓకే, తమసోమ జ్యోతిర్గమయ అన్నట్లుగా మంచిది అలా నడవటం. కానీ అది అవునా కాదా అనే విషయాలు కూడా మేము మాట్లాడాల్సిన అవసరం ఈ సందర్భం వచ్చింది కాబట్టి నేను మీతో మాట్లాడుతున్నాను. అందుకే మీరు వచ్చారు ముందుకి. లాస్ట్ టైం నేను మాట్లాడేటప్పుడు మీరు ఏం చేశారంటే వన్ వేగా మాట్లాడారు. ఛానల్ పెట్టినప్పుడు వన్ వేగా మాట్లాడారు. అండకొండ రాముడు గారు సార్ చెప్పండి సార్. ప్రెజెంటేషన్ తర్వాత క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అడుగుతారు, దానికి ఒక టైం లిమిట్ ఉంటుంది. సో నేను సీనియర్ సిటిజన్ గా ఇంకొక 15 minutes లైవ్ లో ఉంటాను. ఈ 15 minutes లో నా ప్రెజెంటేషన్ మీద ఎటువంటి ప్రశ్నలు అడిగినా నేను చెప్తాను. మై టైమ్ ఈస్ 15 minutes ఫ్రమ్ నౌ. ఓకే అండి, చాలా మంచి విషయం. ఓపెన్ గా ఉంటూ సీనియర్ సిటిజన్ గా ఉన్నటువంటి దేవ్ గారు నమస్కారం అండి. నమస్కారం. పెద్దలను గౌరవించడం మంచిది. ఆ వయసు రీత్యా మిమ్మల్ని గౌరవంతోనే మాట్లాడాలన్న భావనతోటే నేను మీకు గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, నమస్కారం ఏదైతే మీకు తెలియపరుస్తున్నాను. ఈరోజు నేను మీతో చెప్పేది ఏంటంటే మీరు చేసిన ప్రజెంటేషన్ అంతా మీరు ఓన్ రిస్క్ తో చెప్తున్నారా, ఓన్ రెస్పాన్సిబిలిటీ చెప్తున్నారా, లేకపోతే ఎవరన్నా
ఆదర్స్ బేస్ చేసుకొని చెప్తున్నారా? ఎక్కడెక్కడ మేము ప్రజెంటేషన్ ఇచ్చాము అక్కడ వెబ్ లింక్స్ ఉన్న చోట వెబ్ లింక్స్ ఇచ్చాము, మిగతా చోట్ల సరి అయిన డాక్యుమెంటేషన్ ఉంది. తర్వాత ఎందుకంటే మేము ఒక రాజుగారి శాసనం ఇచ్చారు అంటే ఏ తేదీని ఇచ్చారు, దాని రెఫరెన్స్ నంబర్ ఏమిటి, దాంట్లో ఉన్న మ్యాటర్ ఏంటి, చాలా అనుమానం లేకుండా ఇచ్చాము. ఎవరి గురించి మాట్లాడినా ఆ కన్సర్న్ వెబ్ లింక్ ఆ స్లైడ్ లో మేము చూపించాము. నేను అడిగేది ఏంటంటే అందుకే మీరు చూపించారు కాబట్టే నాకు క్వశ్చన్ వచ్చింది, లేకపోతే మీరు ఓన్ గా చెప్తే ఈ క్వశ్చన్ రాదు. నేనేమంటున్నానంటే మిమ్మల్ని మీ ఓన్ గా చెప్తున్నారా, లేక ఆదర్స్ చెప్పేది మీరు జస్ట్ ఒక రీడర్ గా, లేకపోతే రీసెర్చ్ చేసే వాళ్ళలాగా, లేకపోతే ఒక కామన్ పీపుల్ లాగా చెప్తున్నారా? అది నేను అడుగుతున్నాను. కామన్ పీపుల్ కాదండి, ఏదైనా సరే మూల గ్రంథాలు. ఇప్పుడు వాస్కోడామా గురించి చెప్తే వాస్కోడగామా రాసినటువంటి పుస్తకం పేరు చెప్పాము. అలాగే కాన్స్టంటైన్ రాజు గురించి చెప్తే ఆయన శాసనాల తారీఖులతో సహా చెప్పాము. సో ఎక్కడెక్కడ మూల గ్రంథాలు పరిశోధన లేకుండా గాలిలోంచి మాటలు మాట్లాడలేదండి. నేను మీతో అదే సార్, మీరు మళ్ళీ నేను అదే అడుగుతున్నాను. మీరు చెప్తున్నామండి, మేము సెంట్ మార్టిన్ గురించి చెప్తే ఫలానా వెబ్సైట్ లో వాళ్ళు ఏం రాశారో అది చెప్పామండి. మీరు దాన్ని ఖండించండి కానీ మేము అక్కడ వెబ్ లింక్ చూపించిన తర్వాత మీరు నా సోర్స్ ఏంటో నేను నా స్లైడ్ లో చూపించాను, అది నా సోర్స్. ఆ సోర్స్ ని ఖండిస్తారా, ఆ సోర్స్ ని ప్రశ్నిస్తారా? ప్రశ్నించండి. సోర్స్ ని ప్రశ్నించండి, నేను మిమ్మల్ని ప్రశ్నిస్తా. ఎందుకంటే చెప్పండి, సోర్స్ తీసుకొని కదా మీరు వచ్చారు. సోర్స్ నేను ఎక్కడ చేస్తాను, అక్కడే చాలా లైబ్రరీలు చాలా బుక్స్ ఉంటాయి, హిస్టారికల్ బుక్స్ అన్ని ఉంటాయి, ఎక్కడెక్కడ ఉంటాయి, అవన్నీ నేను ప్రశ్నించలేను కదా. ఈ ఇష్యూని మీరు బయటకు తీసుకొచ్చారు శ్రీరామరాజ్యం మరియు ధర్మ పోరాటం ఛానల్ ద్వారా. నేను మీతో చెప్పేది ఏంటంటే, ఇప్పుడున్న రాష్ట్రంలో దేశాల్లో ఉన్న పరిస్థితులు, మతాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఆ గొడవల సమయంలో క్రైస్తవులు మిమ్మల్ని ఏదో అన్నారని, క్రైస్తవులు ఏదో మీరు అనాలన్న ఉద్దేశంతో వచ్చినట్టుగా మాట్లాడినట్టుగా నాకు అనిపించింది. నేనేమంటానంటే, ముందు నా స్పెషల్ రిక్వెస్ట్ ఏంటంటే, సీనియర్ సిటిజన్ మీరు, మాకంటే గొప్ప జ్ఞానం కలిగి ఉంటారని నేను ఆశించాను. అందుకని నేను మనస్ఫూర్తిగా మీతో ప్రెజెంటేషన్ గురించి ఇప్పటిదాకా ఒక ప్రశ్న అడగలేదండి. మీరు బీటింగ్ అరౌండ్ ద బుష్ స్టాప్ చేయండి. మేము ప్రెజెంటేషన్ లో దాదాపు 70-80 స్లైడ్లు చూపించాము. ఈ 70-80 స్లైడ్లో చూపించినటువంటి విషయాల మీద మీకు ఏమన్నా ప్రశ్నలు, అనుమానాలు, క్లారిఫికేషన్స్ ఉంటే అడగండి. ప్లీజ్ డోంట్ బీట్ అరౌండ్ ద బుష్, కమ్ టు ద పాయింట్ స్ట్రైట్ అవే. డోంట్ వేస్ట్ యువర్ టైం, అవర్ టైం అండ్ ఎవరీబడీస్ టైం. ఓకే, ఐఎమ్ కమింగ్ టు పాయింట్. మీరు శ్రద్ధగా ఒకే విషయం గురించి మీరు మాట్లాడారు. సో నేను అడిగినట్టు మీరు చెప్పడానికి ఇష్టంగా లేరు కాబట్టి నేను పాయింట్కి వచ్చేస్తున్నాను. నేను మీతో చెప్పేది ఏంటంటే, ముందుగా మనం భారత పౌరులు, రాష్ట్ర పౌరులు కాబట్టి మనం శాంతి సామరస్యానికి కట్టుబడి ఉండాలి. ఈ మాట్లాడే వాటిలో కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు ఏదైతే బేస్ గా తీసుకొని మాట్లాడి చూసారో అవన్నీ కూడా మీ దృష్టితో చూశారు తప్ప ఆ రాసిన గ్రంథాల ఆదర్ని మీరు ఇష్టపడి వాళ్ళ ఒపీనియన్ మీరు తీశారు తప్ప దానికి కాంట్రడిక్టివ్ గా ఉన్నటువంటి, కాంట్రరీగా ఉన్నటువంటి కొన్ని గ్రంథాలను మీరు చూడలేదని నా ఒపీనియన్. ఎప్పుడైనా కూడా మీరు అది మా పాయింట్ కాదండి, అది మా పని కాదు, అది మీ పని. అది ఒకవేళ మేము పెట్టినటువంటి స్లైడ్లలో ఉన్నటువంటి తారీఖులు, సంవత్సరాలు, రాజుల పేర్లు, ఊర్ల పేర్లు తప్పులు ఉన్నా, దాంట్లో ఏమున్నా అది మీరు ఎత్తి చూపించి స్పెసిఫిక్ గా చెప్పాలి. మీరు కావాలంటే విడిగా ప్రతి స్లైడ్ ని కౌంటర్ చేయండి, ప్రతి పాయింట్ ని కౌంటర్ చేయండి. అన్ని అవసరం లేదు. ఒక మాట, మీ ఉద్దేశం మాకు తెలిసిన అన్ని అవసరం లేదు, ఎందుకంటే టైం లేదు కదా. మీరు సీనియర్ సిటిజన్ కదా, మీకు టైం లేదు కదా. ఒక పాయింట్ చాలు మాకు. నేనేమంటున్నానంటే, మీరు మీ ఇంటెన్షన్ ఏదో ఓపెన్ గా మాకు చెప్పారు కాబట్టి మీ ఇంటెన్షన్ మాకు అర్థమైంది. నేను మీతో చెప్పేది ఏంటంటే, ఒక పాయింట్ చాలు. నేను మీతో చెప్పేది ఒకటే, మీరు ఆదర్స్ వాళ్ళు చెప్పి వాళ్ళు రాసుకున్నది ఏదైతే ఉందో దాన్ని మీరు నమ్ముతున్నారా, దాన్ని మీరు ప్రాపగండా చేస్తున్నారా అని అందుకే అడుగుతున్నా. మీరు దాన్ని పక్కదో పెట్టించేసేసి మీరు స్ట్రైట్ పాయింట్ లోకి రండి అంటున్నారు. అయినా కూడా స్ట్రైట్ పాయింట్ లోకి వస్తున్నా. నేను మీకు అడిగేది ఇదే ఒకే విషయం. మీరు ఈ విధమైనటువంటి పాయింట్లు ఏదైతే మాట్లాడారో అవన్నీ కూడా 9-14కి చెప్పాను నేను. స్లైడ్ల మీద మాట్లాడండి, ఈ 70-80 స్లైడ్లు చూపెట్టామని. 5 నిమిషాలు 9:20 అవుతుంది. మీరు ఇప్పటిదాకా ఒక్క స్లైడ్ మీద, ఒక్క పాయింట్ మీద పాయింటెడ్ గా స్పెసిఫిక్ క్వశ్చన్ అడగలేదు.
ప్లీజ్. అంటే మీరు క్లియర్ గా ఆన్సర్ చెప్పలేదు కాబట్టి పాయింట్ లోకి మీరు రావట్లేదు. అడగలేదు కాబట్టి చెప్పలేదండి. మీరు పలానా స్లైడ్ నంబర్లు తీయండి, దాని గురించి చెప్పండి అని అడగండి. అంతేగాని మీరు బీటింగ్ అరౌండ్ ద బుష్ వద్దండి. యు ఆర్ వేస్టింగ్ మై టైమ్, ఎవ్రీబడీస్ టైమ్. ఐ రిక్వెస్ట్ ద మోడరేటర్, ఇచ్చిన ఇన్ఫర్మేషన్ పలానా స్లైడ్ లో ఇన్ఫర్మేషన్ తప్పు, ఇన్ఫర్మేషన్ తప్పు. మీకు అభిప్రాయాలు చెప్పలేదండి. వాస్తవ అక్కడ ఉన్నటువంటి చారిత్రాత్మక ఘట్టాలు తారీఖులతో సహా చెప్పాము. ఆ తారీఖుల విషయంలో మీ అభిప్రాయం చెప్పలేదన్నారు కదా, మీకేమైనా డౌట్ ఉన్నా ఈ విషయమే నేను అడుగుతున్నా. మీరు అభిప్రాయం చెప్పలేదన్నారు కాబట్టి, ఆ గ్రంథాల్లో ఉన్నదాన్ని మీరు చెప్పారు కాబట్టి, మీరు ఒక చదివిన గ్రంథాలను చూసి మీరు స్లైడ్స్ పెట్టారు కాబట్టి, అదొకటే గ్రంథం మీరు బేస్ చేసుకొని చెప్పి క్రిస్టియన్ కమ్యూనిటీని ఒక హింసావాద కమ్యూనిటీగా మీరు సృష్టించే ప్రయత్నం అది చాలా తప్పండి. వాస్తవానికి నేను చెప్పేది ఏంటంటే, మీరు చెప్పే మీ అభిప్రాయాన్ని, మీ ఎవిడెన్స్, మీ అభిప్రాయాలతో బిషప్ ఆనంద్ పాల్ గారు, మీరు అభిప్రాయాలు వద్దు. మీకు ఏమన్నా సార్ చూపించేటువంటి స్లైడ్స్ పైన మీకు ఏమైనా అనుమానాలు ఉంటే అది తప్పనంటే మీ దగ్గర ఆధారం ఉంటే చూపించండి. వెరీ క్లియర్ గా చెప్తున్నానండి. ఆయన అభిప్రాయం చెప్పనప్పుడు, ఆయన అభిప్రాయం బేస్ గా కరెక్ట్ గా చెప్పనప్పుడు, ఆ గ్రంథాల మీద ఆయన చెప్పినటువంటి మాటలకి వేరే గ్రంథాల్లో కొన్ని కౌంటర్స్ ఉన్నాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆయన 16 నిమిషాలు టైం ఉంది, 9 నిమిషాలు అయిపోయింది అంటడం వల్ల ఆ సబ్జెక్ట్ లోకి వెళ్ళట్లేదు. టైం మీరు పొడిగించండి, రేపు పొద్దున డిబేట్ పెట్టే ప్రయత్నం చేయించండి. ఇప్పుడు నేను మీతో మాట్లాడే విషయం ఏంటంటే, ఎస్కే దేవ్ గారు, సహదేవ్ గారు, మరి ఆయన పేరు పూర్తి పేరు తెలియదు, ఆయన గారు చెప్పేదంతా ఒక గ్రంథాల్లో రాయబడిన విషయమే చెప్తున్నారు. అలా చెప్పుకుంటే మరి చాలా మత గ్రంథాల్లో చాలా కాంట్రరీగా ఉన్నటువంటి, ఒకదానికొకటికి వ్యతిరేకంగా ఉన్నటువంటి విషయాలు చాలా ఉన్నాయండి. కాబట్టి వాటి గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. దయచేసి నేను మీతో చెప్పేది ఏంటంటే, మీరేం మాట్లాడుతున్నారో దాన్నే మీరు స్టాండ్ అయ్యి ఉండి మాట్లాడటానికి అవకాశం ఇవ్వకుండా మీరు పాయింట్ లోకి రండి అంటున్నారంటే, నేను పాయింట్ లోకి రావడానికి ముందుగా ఏదైతే మీరు ఒక గ్రంథాన్ని బేస్ చేసుకున్నారో దానికి ఆపోజిట్ గా ఉన్న గ్రంథంలో విషయాలు కూడా రావాలి. ప్రెజెంటేషన్ ఈజ్ నాట్ డిబేట్. ప్రెజెంటేషన్ కి డిబేట్ కి తేడా ఉంది. చర్చా విషయం కాదు. ఈ ప్రెజెంటేషన్ లో ఇచ్చినటువంటి సమాచారం మీద మీకేమైనా డిబేట్ అయితే వెంటనే క్వశ్చన్ చేసేవాడిని నేను మీకు. మీరు డిబేట్ చేయట్లేదు, ఛానల్ డిబేట్ చేస్తుంది. ఛానల్ డిబేట్ లో మీరు పార్టిసిపేట్ చేశారు. ఛానల్ డిబేట్ లో పార్టిసిపేట్ చేసి క్రైస్తవుల మీద డార్క్ స్టేట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. యు ఆర్ ఎక్స్ప్రెసింగ్ డార్క్ స్టేట్ అపాన్ క్రిస్టియన్స్. లేదు, you are expressing intentionally dark shade upon Christians. It is communal harmony. మీరేదో మాట్లాడుతున్నారు. This is communal harmony. I am not a Christian. నేను క్రిస్టియన్ గురించి చెప్పట్లేదు. మోడరేటర్ రాములు గారు, మేము ప్రెజెంటేషన్ క్వశ్చన్ ఆన్సర్స్ కి ఇలాంటి నిందలు వినడానికి కాదు. నిందలు వేసుకోవాలంటే మీరు రేపు ఇంకో డిబేట్ పెట్టండి, ఈ స్లైడ్ మళ్ళా రన్ చేయండి, పాయింట్ బై పాయింట్ చర్చించండి. అంతేగాని మీరు చెప్పినవన్నీ అబ్సల్యూట్లీ 99% క్రిస్టియన్ కమ్యూనిటీని డార్క్ షేడ్ లో తీసుకెళ్లి ఎక్స్పోజ్ చేయడానికి చారిత్రాత్మక ఆధారాలతో మీ క్రైస్తవ ఈ రోజున క్రైస్తవ ధ్వంసం చేశారని చెప్పట్లేదు. ఆ రోజున క్రైస్తవ ధ్వంసం చేశారని 1700 సంవత్సరాల చరిత్ర ప్రజల ముందు పెడుతున్నాము. అది మీరు జీర్ణించుకోండి. లేకపోతే మీరు చేసిన ప్రయత్నమే తప్ప వేరొకటి కాదు అని మీతో చెప్తున్నాను. మీరు థియోడోసియస్, కాన్స్టంటైన్ వేసిన శాసనాలను మీరు మార్చలేరు. మీరు పడగొట్టిన కట్టడాలని పడగొట్టలేదని చెప్పలేరు. మీరు చరిత్రలో రాయబడిన గ్రంథాలు ఏమైతే ఉన్నాయో ఆ గ్రంథాలను మీరు మార్చలేరు. ఒక గ్రంథాన్ని చూపించి మిగతా గ్రంథాలను మీరు మార్చలేరు. We are revealing the truth. Accept it or debate it. That's a different issue. Please, Catholic Kingdom total Christians కాపాడించొద్దు. ఆనంద్ పాల్ గారు ఒక్క నిమిషం, మీరు నిందలు వేయకండి, సమాధానం చెప్పండి. సార్ చెప్పండి సార్. దేవ్ గారు, నేను మీతో చెప్పేది ఏమిటంటే, మీరు సార్ ఒక్క నిమిషం ఆగండి సార్. బిషప్ గారు ఆగండి. బిషప్ ఆనంద్ పాల్ ఆగండి సార్. మిగతా కాలర్స్ ఎవరన్నా ఉంటే తీసుకోండి. నేను 9:30కి వెళ్ళిపోతాను. తర్వాత మీరు ఇష్టపడితే ఇద్దరు మాట్లాడుకోండి. మీరు మీతో చెప్పే మాట ఏంటంటే, వెరీ క్లియర్ గా మీరు కేథలిక్ అనే మతం సంబంధించిన హిస్టరీ తీసుకున్నారు 90%, కానీ క్రిస్టియన్ గురించి దాన్ని ఆపాదిస్తున్నారు. అది రాంగ్ అని చెప్తున్నాను నేను.
మాకు 40,000 సెక్ట్లు ఉన్నాయి క్రిస్టియన్, మాకు సంబంధం లేదండి. మీరు ఏమన్నా చేసుకోండి, మాకు సంబంధించి ఫర్ అస్ క్రిస్టియానిటీ ఈజ్ వన్. అండ్ ఆ రోజున మేము చెప్పిన మీ టైం ఉద్దేశంలో అలా ఉండొచ్చు. మేము మాట్లాడిన అదే టైం నేను మీతో పీరియడ్ లో అంటున్నాను, మీకు మొట్టమొదటి మాత్రమే అడిగిందే ఉన్నారు. మేము మాట్లాడిన మొట్టమొదటి 80 సంవత్సరాల చరిత్ర టైంలో క్యాథలిక్స్ మాత్రమే ఉన్నారు. తర్వాత క్యాథలిక్స్, ఆర్థడాక్స్, ప్రొటెస్టెంట్ ఎట్లా విడిపోయారో చెక్కల ముక్కలతో మాకు సంబంధం లేదు. హిస్టారికల్ ప్రెజెంటేషన్ 313 AD నుంచి 380 390 AD వరకు ఏ క్రైస్తవం అదే నేను మీతో చెప్తున్నాను. వాళ్ళు ఏం చేశారో దాని గురించి చెప్పాము. ఇవాళ ఉన్న క్రైస్తవం గురించి జీవించి ఆయన సాక్రిఫైస్ చేసుకొని ఈ మా ముక్కకి ఆ చెక్కకి సంబంధం లేదంటే మాకు సంబంధం లేదు. క్రైస్తవత్వం శాంతికి మార్గమా కాదా, శాంతి సంబంధమైందా కాదా చెప్పండి అన్నారు. అది కాదు, పెద్ద జోకు. శాంతి మతం కాదు, పెద్ద జోక్ ఇది, పెద్ద జోకు. ఐఎమ్ సెడ్ పెద్ద జోకు. శాంతి మతం అనేది పెద్ద జోకు. మీరు నిన్న సినిమా డైలాగ్ ఉన్నారు, ఇప్పుడు జోక్ అంటున్నారు. నేను పెద్ద జోకు, సినిమా కాదు, వాస్తవాలు చెప్తున్నా. మీకు తెలియదు, వాస్తవాలు చెప్తున్నా. కేథలిక్ మతాన్ని తీసుకొని క్రిస్టియన్స్ క్రైస్తవత్వం శాంతి కాముకత్వం కాదు అని చెప్పడం అనేది మీరు ఇంటెన్షనల్ గా చేస్తున్నది జోక్ అయి ఉండొచ్చు. మీరు మీకు వాస్తవాలు మనోనేత్రం తెలుసుకోండి, పరిశుద్ధాత్మను ప్రార్థన చేయండి, మనోనేత్రాలు తెలుసుకోండి అని ఈ రాత్రి మీకు చెప్తున్నాను. వాస్తవాలు చూడండి. మీరు వాస్తవాలు చూడట్లేదు, మీరు ఒక్క సైడే చూసి మాట్లాడుతున్నారు. ఒక్క సైడే, ఒక్క కోణంలోనే మీరు చూస్తున్నారు, ఒక్క కోణ దృక్పథంతో మీరు చూస్తున్నారు. మీ నేత్రం 360 degrees ఓపెన్ చేసి మీరు మాట్లాడాలి. పరిశుద్ధాత్మ ఉందా? పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నారు మీరు. నేను నమ్మను, నాకు అవసరమే లేదు. నాకు పరిశుద్ధాత్మ అవసరం లేదు. మీరు ఎందుకు సార్? మీరు చెప్పాలి. మీరు ఎట్లా నిందలేస్తారో, మీరు ప్రేమ మతం ఎట్లా అంటారు? ఎట్లా అంటారు సార్ చెప్పండి. మీరు మాట్లాడే గ్రంథాలు క్రైస్తవత్వంలో 90% రిలేటెడ్ కాదు. ప్రభు శాంతి కాముకుడు. బైబిల్ అనుసారంగా నువ్వు మాట్లాడుతూ జీవిస్తున్నావు నాకు చెప్పు, నేను చెప్తా. నువ్వు ఎలా నన్ను నా పేరు ఎందుకు నింద మోపినావు? నా పేరు ఎందుకు నింద మోపినావు? నేను మీతో మాట్లాడుతున్న తీరు వేరు, మీరు మాట్లాడుతున్న తీరు వేరు సార్. మీరు ఇక్కడికి వచ్చేసి మీరు ఎందుకు మాట్లాడితే మీరు అలానే మాట్లాడాలి, మీరు అలానే మాట్లాడాలి. ఎందుకంటే 1 పేతురు 3:15-16 వాక్యానుసారము హేతువడుగు ప్రతి దానికి సాత్వికతను ప్రేమతోను సమాధానం చెప్పాలి. కానీ మీరు నాలాగా సబ్జెక్ట్ మాట్లాడుతుంటే సబ్జెక్ట్ కాదు. మీరు ఎక్కడ మాట్లాడతారు సబ్జెక్టు? సార్ చెప్పినటువంటి స్లైడ్ అనుసారంగా మీరు స్లైడ్ చూపించేసి పాయింట్ టు పాయింట్ మాట్లాడమని సార్ ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేశారు. మీరు ఎక్కడ చేయట్లేదే. మీరు నిందలు వేయడానికి వచ్చినారే, నిందలు వేయడానికి వచ్చారు. కానీ ఎక్కడే కానీ సబ్జెక్ట్ తెలియడానికి, సబ్జెక్ట్ పైన వివరించడానికి, ప్రేమపూర్వకంగా మాట్లాడడానికి బిషప్ ఆనంద్ పాల్ గారు రాలేదే ఈ రాత్రి వేళ. మా దగ్గర రికార్డు ఉంది, మీ రికార్డు మేము చూసుకున్నాం. మీరు ఒకసారి రివ్యూ చేసి చూడండి. శాంతి కాముకత్వమైన శాంతికి సంబంధించినదా క్రైస్తవత్వం కాదా అనే సబ్జెక్ట్ మీద మీరు మాట్లాడతారా అని చెప్పారా లేదా? ఇలాంటి పదాలు ఉపయోగించి మాట్లాడారా లేదా? ఎక్కడ సార్ ఈ లైవ్ గురించి మాట్లాడతారా? ఎక్కడ చెప్పండి. ఈ లైవ్ గురించే, ఇదే లైవ్ గురించి. మీ శాంతి మతమా? 100%. ఎలా చెప్పగలరు చెప్పండి. మీరు శాంతి మతం అంటే డెఫినేషన్ సార్, శాంతి మతం అంటే దాని యొక్క రూల్స్ రెగ్యులేషన్ ఎలా ఉంటది అని చెప్పండి సార్, మీరు వివరించండి. చెప్పండి సార్. అదే మీరు శాంతి కాదన్నారు కదా, ఈ శాంతి కాదంటానికి రూల్స్ ఏమన్నాయో చెప్పండి. ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదు, ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదు. సమాధానం ప్రశ్న వేస్తాడు. ఒక నిమిషం ఆగాలి రాముడు, ఒక నిమిషం ఆగాలి సార్. ఇప్పుడు మీరు అసలు దేనికి వచ్చారు సార్? ఇక్కడ ఈ జరుగుతున్న టాపిక్ గురించి మాట్లాడకుండా మీరు పెద్దవారు ఏదేదో మాట్లాడుతున్నారు, అది కాదు కదా సార్. గోపి గారు నమస్కారం. అక్కడ మాట ఏమైందంటే క్రైస్తవత్వం శాంతి మతం కాదు అని డిక్లేర్ చేసినట్టుగా మాట్లాడండి దీని మీద అన్నారు. దానికోసం డాక్యుమెంటరీ ఎవిడెన్స్ దేవ్ గారు ఏం తీసుకొచ్చారు? డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అసలు కేథలిక్ మతం సంబంధించి తీసుకొచ్చారు. నేను పాయింట్ అడుగుతుంటే పాయింట్ కాదంటున్నారు మీరు. కాదు, ఒక్క నిమిషం సార్. మీరు చెప్పింది రైటే కావచ్చు, కానీ ఇప్పుడు ఆయన సహదేవ్ గారు మాట్లాడిందంతా ఎప్పుడో కానిస్టెంట్ రాజు గురించి మాట్లాడారు. కానిస్టెంట్ రాజు కానీ మీకు కానీ ఎటువంటి సంబంధం లేదు దీంట్లో. మీ వారసులు కానీ మీ తాతలు ముత్తాతలు కానీ కానిస్టెంట్ రాజు దగ్గర పనిచేయలేదు. అసలు కానిస్టెంట్ రాజు మనకు సంబంధం లేదు. సహదేవ్ గారు చెప్పింది సార్ వినండి సార్, ప్లీజ్ వినండి. ఆయన చెప్పింది అప్పట్లో జరిగిన చరిత్ర చెప్పాడు. ఆ చరిత్రలో ఏమైనా లోపం ఉంటే మీరు చూపించండి.
చరిత్రలో వన్ సైడ్ ఉన్నటువంటి దాన్ని ఎక్స్పోజ్ చేసి క్రిస్టియన్ మతం మీరు చెప్పండి సార్, రెండో సైడ్ మీరు చెప్పండి, మేము వింటాము. ఆధారంతో చూపించండి, మేము వింటాము. రెడీ, ఇప్పుడు మేము రెడీగా ఉన్నాం. మీరు ఆయన ఒకవైపు చెప్పారన్నా, రెండో వైపు మీరు చెప్పండి. ఇప్పుడు మేము రెడీగా ఉన్నాం, వింటాం. నేను కొద్ది నిమిషాలు మాట్లాడతాను, మళ్ళీ దీని మీద డిబేట్ పెట్టుకోవచ్చు. నేను రెడీగా ఉంటాను. నేనేం చెప్తున్నానంటే, వాళ్ళు చూపించినది ఒక రాజకీయ చరిత్రతో రాయబడిన పుస్తకం, రోమన్ క్యాథలిక్ సంఘం సంబంధించినటువంటి ఆ మతానికి సంబంధించినవి గాని ప్రభువుకు సంబంధించిన మాటలు కానే కాదు. ఇప్పుడు సార్ ఇక్కడ గోపి గారు సార్ ఒక్క నిమిషం. మన దేవు గారు చెప్పింది యేసు గురించి కానీ యెహోవా గురించి కానీ ఏం చెప్పలేదని రాజుల చరిత్ర చెప్పాడు. ఆ రాజుల చరిత్రలో తప్పు కనుకుంటే మీరు ఏం చెప్పింది తప్పు అని చెప్పి ఒక చూపించండి, దానికి ఆధారం చూపించండి. స్టెప్ బై స్టెప్ ఆయన సంవత్సరాలతో సహా కొటేషన్ సహా అన్ని చూపించారు కదా. వాటిలో తప్పు మీకేమన్నా అనిపిస్తే దాని గురించి ప్రెజెంటేషన్ ఇవ్వండి. ఇది డిబేట్ కాదు, చర్చ కాదండి. జస్ట్ దాంట్లో ఆయన చెప్పింది ఏంటి, మీకు తెలిసింది ఏంటి. ఈ రెండు బ్యాలెన్సింగ్ సార్, ఈ రెండు బ్యాలెన్సింగ్ గా చేసుకుని వెళ్ళిపోదాం. ఆయన చెప్పిందని మీరు చెప్పిందని కౌంటర్ ఇవ్వండి, రెండు బ్యాలెన్సింగ్ గా చేసుకుని వెళ్ళిపోదాం. జనాలు క్లియర్ గా అర్థమవుతుంది. కోవిడ్ సమస్య ఉంది, ఆరోగ్య సమస్య ఉంది, మరి క్లీన్ అండ్ గ్రీన్ సమస్య ఉంది, చాలా రకాలైనటువంటి రాముడికి మత మార్పిడి పెద్ద సమస్య, అదే పెద్ద సమస్య ఉంది. కుటుంబాలు విచ్ఛిన్నం చేస్తుంది, శాంతి పోగొడుతుంది, సమాధానం పోగొడుతుంది, కుటుంబాలు విచ్ఛిన్నం చేస్తుంది. ఒక నిమిషం సార్, ఇప్పుడు ఒక్క సమస్య సార్, భారతదేశంలో అనేక సమస్యలు ఉన్నాయి సార్. జనాభా పెరుగుదల సమస్య ఉంది, ఆహార సమస్య ఉంది, వ్యాధుల సమస్యలు ఉన్నాయి, అన్ని వ్యాధుల సమస్యలు. ఎవరు డ్యూటీ వాడు చేస్తాడు సార్, మాకు ఆ డ్యూటీ కాదు. మాది ఆ డ్యూటీ కాదు. కండక్టర్ డ్యూటీ డ్రైవర్ చేయకూడదు, డ్రైవర్ డ్యూటీ కండక్టర్ చేయకూడదు. ఎవరు డ్యూటీ చేయాలి, వాళ్ళ డ్యూటీ అది. మత మార్పులు చేసేవాడు మత మార్పులు చేస్తుంటాడు, వాడి డ్యూటీ అది. వేరే మతం తీసుకొచ్చి వేరే వాళ్ళు అనొచ్చు. అది కేథలిక్ మతం సంబంధించిన హిస్టరీ తీసుకొచ్చారు. అది సార్, అది క్యాథలిక్ లో ప్రొటెస్టెంట్ లో మాకు సంబంధం లేదు. మీకు తెలిసింది చెప్పాం. మీకు దాంట్లో అభ్యంతరాలు ఉంటే తెలియజేయండి. ఇదిగోండి సార్, మీరు చెప్పింది అది క్యాథలిక్ లా, ప్రొటెస్టెంట్ లా, పెంతెకోస్తులా, ఇవన్నీ మాకు తెలియదు సార్. అప్పుడు జరిగిన సంఘటనలు ఏముంటాయి మన మహాదేవ్ గారు మనకు తెలియజేశారు, వాటి మేము విన్నాము అంతే. తప్పించి మాకు వేరే ఏం తెలియదండి దాంట్లో. అదే ఆయన చెప్పిందంతా అబద్ధం అండి. మీరు దాన్ని ఏదైతే ఉందో ఒక్క నిమిషం ఉన్నాను సార్. ఒక మాటలో అబద్ధం అని అంటారు, మీరు వచ్చి రుజువులు చెప్పి బిషప్ ఆనంద్ పాల్ గారు వచ్చేసి ఒక స్లైడ్ వేసుకొని వచ్చి, ఇదిగో అండకొండ రాముడు గారు, ఇదో సహదేవ్ గారు ఈ విధంగా చెప్పారు, దీనికి ఈ విధంగా మేము కోట్ చేస్తున్నాం, ఇది మీరు వాస్తవాలు పరిశీలించండి, ప్రజలు ఇలా తెలుసుకోండి వాస్తవాలు అని చెప్తే ఆనంద్ పాల్ గారి మాట వాస్తవం అనేసి మనం నమ్మడానికి, లేదంటే ప్రజలు వాస్తవాలు తెలుసుకోవడానికి ఒక వే ఏర్పడుతుంది. మీరు వచ్చేసి ఒక స్టేట్మెంట్ చేసి అబద్ధాలని ఎలా అనగలుగుతాము? చెప్పండి సార్, మీరే చెప్పండి. ఒక జ్ఞానవంతుడు చెప్పండి సార్. నేను చెప్పేది వినండి. మీరు కేథోలిక్ మతం తీసుకొచ్చి ప్రభువు శాంతి కాముకుడు కాదు, క్రైస్తవత్వం శాంతి కాముడు కాదు అంటే ప్రచారం చేయటమే మీ తప్పు మొట్టమొదట. ఎందుకంటే మీరు ఒక మతం గురించి మాట్లాడేటప్పుడు ఎలా తప్పంటారు? భారతదేశంలోకి వచ్చి హిందువుల దగ్గరకు వచ్చి దయ్యాలు భూతాలని మాట్లాడుతున్నప్పుడు మీరు ఏం మాట్లాడినప్పుడు ఈ రోజు ఎందుకు మాట్లాడుతున్నారు? నేను చాలా చెప్పాను, అందరికి దయ్యాలు భూతాలని ఎవరిని అనకూడదు. హైందువులు ప్రేమగా లేకపోతే ఏ మతం కూడా దేశంలో విస్తరించదు. హైందువులు ప్రేమ కలిగిన వాళ్ళు వాళ్ళ మనసులు గాయం చేయొద్దని చాలా మంది గాయపడినాయి సార్, గాయపడినాయి దానికి ఏం చేస్తారు చెప్పండి. తిరుపతిలో విచ్ఛిన్నాలు అవుతున్నాయి, ఒక కుటుంబాలు వచ్చేసి అభూత కల్పనకు లోన్ వేసి వాళ్ళ జీవితాలు, కుటుంబ వ్యవస్థ నాశనం అవుతుంది. ఏం చెప్తారు సార్? చెప్పండి సార్. తిరుపతి ఒక పాస్టర్ తిరుపతి గురించి అడగండి. మీరు చెప్పండి సార్, మీరు ఇద్దరికి చెప్తారు, ముగ్గురికి చెప్తారు, మీరు చెప్పండి సార్, మీరు చెప్తారులే, చెప్పండి. ఇద్దరికి చెప్తే అర్థం కావాలి కదండి. మీరు చెప్పండి. ఇప్పుడు 2-way కమ్యూనికేషన్ చేశారు కదా ఇదివరకు, చెప్పండి సార్. ఇప్పుడు మీకు చెప్పాలా గోపి గారికి చెప్పాలా? అదొకటి చెప్పండి. నాకు చెప్పండి, తర్వాత గోపి గారు కూడా చెప్తారు. తప్పకుండా మీరు చెప్పండి. ఓకేనండి. మీరు హైదరాబాద్ లో ఉన్నారు కదా, హైదరాబాద్ లో కొన్ని చోట యాక్సిడెంట్ జరిగింది. వచ్చేసి చెన్నైలో మీరు మాట్లాడతారా? ఆ విషయం చెన్నైలో కేసు పెడతారా? అవుతుందా? ఒక పాస్టర్ ఎంతో మంది పాస్టర్లు అంటున్నారు, ఎంతో మంది పాస్టర్లు, ఒకరేముంది? మీరు అనుకుంటారు ఎంతో మంది పాస్టర్లు ఉన్నారని.
ఎంతో మంది పాస్టర్లు నేను చూస్తున్నాను, మీతో మాట్లాడే వాళ్ళు ఇట్లాగా హైందవ మతాన్ని దూషించే వాళ్ళు కొంతమంది కనపడుతున్నారు. మేము హైందవ మతాన్ని దూషించడం వ్యతిరేకం చేస్తున్నాం. మేము 100% అలాంటి క్రైస్తవుల పట్ల ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు అని కూడా చెప్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు మేము చెప్పేది, సో ఇలాంటి పాస్టర్లు ఉన్నారు, వేదాలను యేసు ఉండేసి, భగవద్గీతలో యేసు ఉండేసి, ఈ సనాతన గ్రంథమే చెప్తుంది వేదాల గురించి, సో యేసు గురించి. సో మీరు అలాంటి వాళ్ళని మేము చెప్పేసి మత మార్పు చేసే వాళ్ళు మీరు నమ్మకండి అని మేము చెప్తున్నాము. మేము ఎవరైతే మమ్మల్ని విమర్శిస్తున్నారో వాళ్ళని మేము చెప్తున్నాం. అసలు టాపిక్ డైవర్ట్ చేయకూడదు. మాలాంటి వాళ్ళు డైవర్ట్ అయితే తీసుకొచ్చి టాపిక్ లో కూర్చోబెట్టాలి, మీరు డైవర్ట్ చేయకూడదు. అది వేరే మీరు ఎక్కడ చెప్తున్నారు? మీరు చెప్పిందే నేను చెప్తున్నాను. వేదాల్లో క్రీస్తున్నాడా, వేదాల్లో ఉన్నారా అని వాళ్ళు అన్నారు. ఎందుకంటే పాస్టర్లు మీరు ఎవరు తప్పుదారు పట్టించారు కొంతమంది అంటుంటే నేను దానికి సమాధానం చెప్తున్నా సార్. ఆ కొంతమంది లేదా మీకు ఉదాహరణ చూపిస్తే బిషప్ ఆనంద్ పాల్ గారికి ఈ రోజు రాత్రి వేళ కనువిప్పు అవుతుందని. ఏమండి, కనువిప్పు మీకు కావాలో నాకు కావాలో సబ్జెక్టు మనకి మాట్లాడుతుంటేనే అర్థమైపోతుంది. నేను మీతో చెప్పే విషయం ఏమిటంటే, అలాగా హైందవ మతాన్ని గాని, హైందవ విశ్వాసాన్ని గాని, హైందవ విగ్రహాలను గాని, హైందవ గుళ్ళను గాని ఎవరైనా అవమానపరిచినా, వాళ్ళ హృదయాలను గాయపరిచినా అది ప్రభువుకి ఇష్టమైన పని కాదు. అది మేము ఖండిస్తున్నామని మొదటి నుంచి చెప్తున్నాను నేను మీకు. సరే, అట్లయితే సార్ ఇక్కడ మీరు మంచి మాట చెప్పారు సార్. ఇప్పుడు హనీ జాక్సన్ వినండి సార్, వినండి, అయిపోలేదండి. మళ్ళీ అందరూ అంటారు, ఆగురాముడు నువ్వు ఒక నిమిషం ఆగు. ఇప్పుడు మీరు చెప్పారు సార్, ఇక్కడ విజయ్ కుమార్, హనీ జాక్సన్ వీళ్ళు చేస్తున్న పని ఏంటండి? చెప్పండి సార్, వాళ్ళు చేస్తున్న పని ఏంటి? వాళ్ళని ప్రభు అంగీకరిస్తాడా? వాళ్ళని విజయ్ కుమార్, హనీ జాన్సన్ మీద కేసు పెట్టేశారు. అది కోర్టులో ఉన్న తర్వాత దాని గురించి మనం మాట్లాడటం సంస్కారం కాదు. విజయ్ కుమార్ మీద లేదండి, కేసు ఏం లేదు విజయ్ కుమార్ మీద. మీరు విజయ్ కుమార్ గురించి చెప్పండి. ఆయన మీద కేసు ఏం లేదు, ఇంకా అరెస్ట్ చేయలేదు ఆయన్ని, కోర్టులో లేదు ఆయన కేసు ఏమి. అరెస్ట్ లో లేకపోవటం వేరు, ఎఫ్ఐఆర్ లో ఉండటం వేరు కాదండి. ఎఫ్ఐఆర్ లో ఉంది కదా. ఇప్పుడు మరి వీళ్ళందరూ దూషిస్తున్నారు కదండి, హైందవాన్ని దూషిస్తున్నారు కదా, మరి వీళ్ళు చేస్తుంది రైట్ అయినా తప్ప? అదొక మాట చెప్పండి చాలు. బైబిల్ గ్రంథం ఒక మాట చెప్తుందండి, ఈ మాట బైబిల్ గురించి నేను అడగలేదు, నాకు వద్దు. మీరు బైబిల్ గురించి మీ సొంత అభిప్రాయం నాకు కావాలి. ఇప్పుడు మీకు ఆన్సరే చెప్తున్నా, బైబిల్లో ఉన్న బైబిల్ పేరు ఎత్తండి. హనీ జాక్సన్ వాళ్ళు చేస్తున్నదంతా పాస్టర్లు చేస్తున్నదంతా హిందువులను దూషిస్తున్నారు, హిందువుల మీద వీడియోలు తీస్తున్నారు, అది రైటా? పాయింట్ మీరు అడిగిన దానికి వస్తున్నా, వినండి ఒక మాట. బైబిల్ గ్రంథం చెప్తుంది, నీ సహోదరుడు నీ ఏ విధముగా ఆయాసపరచకూడదు. ఆయాసం అంటే చిన్న విషయమే, పెద్ద విషయమే అయి ఉండొచ్చు. అంతకంటే ఎక్కువగా కమ్యూనల్ గా ఇతర దేవతలను పూజించే వారిని అవమానపరచడం, దెయ్యాలంటాం, ఇంకొకటి అంటాం, క్రైస్తవత్వానికి, నిజ క్రైస్తవత్వానికి వ్యతిరేకం. అయితే అలా నరకానికి వెళ్తారు, పుణ్యానికి వెళ్తారు. నేను దేవుని కాదు, జడ్జి చేయను. కానీ బైబిల్ ఏం చెప్తుందో చెప్తున్నా. ఇతర మతస్థులలో ఉన్న ప్రతి మానవ రూపంలో ఉన్న ఏ మనిషిని కూడా ఆయాసపరచకూడదు. వాళ్ళకి వాళ్ళ విశ్వాసాలకి, వాళ్ళ హృదయాలకి, వాళ్ళ కుటుంబాలకి, వాళ్ళ బ్రతుకులకి, వాళ్ళ జీవనానికి ఎక్కడ ఏ క్రైస్తవుడు హాని చేయకూడదు. ఇది ప్రభు చెప్పిన ఆజ్ఞ. దాన్ని ఎవరైతే అనుసరిస్తారో వాళ్ళందరూ ప్రభు చెప్పిన ఆజ్ఞలు అనుసరిస్తున్నారు, వాళ్ళే ప్రభు బిడ్డలు అని మేము నమ్ముతున్నాం. మేము ఎవరిని హైందవులను దూషించాం. హింసించేటువంటి వారు ఎవరైనా దూషించే వారున్నా వాళ్ళకి సపోర్ట్ చేయం, పైగా వ్యతిరేకిస్తాం. అవసరమైతే అవకాశం దొరికినప్పుడు వాళ్ళు మాకు అందుబాటులోకి వచ్చినప్పుడు వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తాం. అది మా స్ట్రాటజీ, మా స్టాండర్డ్. అది ఏం చెప్పదలుచుకున్నారు? ఇంతకు మీరేం చెప్పదలుచుకున్నారు చెప్పండి సార్. ఇక్కడ ఇంతకు నేను చెప్పేది ఏంటంటే, కేథలిక్ మతం గురించి తీసుకొచ్చి శాంతి కాముకమైనటువంటి మతం క్రిస్టియన్ మతం కాదు అని చెప్పడం అనేది మేము దాన్ని వ్యతిరేకిస్తూ సమయంలో ప్రొటెస్టెంట్లు ఉన్నారా? మీరు మళ్ళీ సబ్జెక్ట్ డైవర్ట్ చేస్తున్నారు. మీరు స్టాండ్ అయి ఉండాలి సబ్జెక్ట్ లోకి వచ్చిన. మీరు ప్రొటెస్టెంట్ల గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారు కాబట్టి అతను రోమన్ కేథలిక్ సంబంధించినటువంటి విశ్వాసాలను అనుసరించే అడుగుతున్నాను సార్. దానికి సమాధానం సూటిగా చెప్పండి మీరు. ఏమండి, ప్రొటెస్టెంట్ అంటే ఏంటి మీ ఉద్దేశంలో? ప్రొటెస్టెంట్ అంటే 66 పుస్తకాలు నమ్మేవాడు, కేథలిక్ అంటే 73 పుస్తకాలు నమ్మేవాడు. తప్పు. ప్రొటెస్టెంట్ అంటే
ఎక్కడుంది డెఫినేషన్ చెప్పండి, ఎక్కడుంది డెఫినేషన్ చెప్పండి అట్లా. సరే మీరు చెప్పండి, పుస్తకాలు ప్రొటెస్టెంట్ అండి, మీ అభిప్రాయం మీరు చెప్పండి. గోపి గారు ఒక నిమిషం అండి. ఇది క్యాథలిక్ విశ్వసించే బైబిల్, ఇది ప్రొటెస్టెంట్ విశ్వసించే బైబిల్. మీరు ఏ బైబిల్ సంబంధించిన వాళ్ళు? బిషప్ ఆనంద్ పాల్ గారు ఇప్పుడు చెప్పండి సార్. చెప్పండి, గట్టిగా చెప్పండి ఒకసారి. ఇది క్యాథలిక్స్ అంటే 73 పుస్తకాలు నమ్మేటువంటి క్యాథలిక్లు, ఇది 66 పుస్తకాలు నమ్మేటువంటి ప్రొటెస్టెంట్. మీరు ఏ గ్రంథానికి సంబంధించిన వాళ్ళు చెప్పండి నాకు ఫస్ట్. దానిలో ఒరిజినల్ స్క్రిప్ట్ ఏదైతే ఉందో దాన్ని స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్తున్నా, నేను వెరీ స్ట్రైట్ గా చెప్తున్నా. దీంట్లో ఒరిజినల్ ఏది? దీంట్లో ఈ రెండింటిలో ఒరిజినల్ ఏది? ఏది వాస్తవం, ఏది సత్యము, ఏది అసత్యము, ఏది ఒరిజినల్, ఏది డూప్లికేట్? మీరు చెప్పండి. డూప్లికేట్ ఒరిజినల్ జస్టిఫై చేయడానికి సరైన వేదిక కాదు. అయినా నేను మీతో చెప్తున్నాను, నాకు తెలియదు సార్. ఒక్క నిమిషం సార్, మీరు బిషప్ అని పెట్టుకున్నారు, బిషప్ ఆనంద్ పాల్ అని పెట్టుకున్నారు. మీకు రండి ఒకసారి సమాధానం చెప్పండి సార్. ఏదైతే ఆదిమ హిబ్రూ గ్రంథం ఉందో అది మాత్రమే ఒరిజినల్ గ్రంథం. అది ఏది? ఏ గ్రంథం? అది ఏ గ్రంథం చెప్పండి. ఆదిమ హిబ్రూ గ్రంథం ఏదైతే ఉందో అదే చెప్తున్నాను మీతోటి సార్. అవన్నీ ఇప్పుడు నాకు ఒక నిమిషం అండి సార్. నాకు తెలిసినటువంటి బైబిల్, నాకు చర్చిలో నేర్పించినటువంటి బైబిల్ 66 పుస్తకాలు, ఆది కాండం నుంచి మలాకి, మత్తయి నుంచి ప్రకటన గ్రంథం. అదే ఏదో చెప్పండి సార్, ఏదో చెప్పండి. మీరేదో తెలుసుకొని అన్ని అదే అనుకుంటున్నారంటున్నా నేను. దయచేసి మీకు సార్ అదే సార్ పాస్టల్ నేర్పించండి సార్. పాస్టల్ అదే సార్ నేర్పించండి, పాస్టల్ అదే ఫాలో అవుతారు. మీరు ఏ గ్రంథం ఫాలో అవుతారు అది చెప్పండి సార్. ఆ గ్రంథాల పేరు చెప్పండి. ఇతర మతాలను దూషించి ఇతర మతాల్లో ఉన్నటువంటి విశ్వాసం గాయపరిచే వాళ్ళు క్రైస్తవులు కాదు. ఆ పాస్టర్లు చెప్పే మాటలకి వాళ్ళు ఇచ్చేదానికి నేను ఆన్సర్ ఇవ్వాల్సిన మీరు నిజాలు దాచిపెడుతున్నారు సార్. మీరు నిజాలకి తాళం వేస్తున్నారు. మీరు వాస్తవాలు ఒప్పుకోవట్లేదు. ఒకటి నేను నిజం చెప్తున్నా సార్ మీకు. నేను చాలా ఓపెన్ గా మాట్లాడతాను. స్ట్రైట్ గా సమాధానం రావట్లేదు సార్ మీ దగ్గర. స్ట్రైట్ గా సమాధానం రావట్లేదు. ఇప్పుడు క్రైస్తవుడు అంటే సరి అయిన సమాధానం చెప్పని వాడని మేము ఎప్పుడో నిర్ణయించుకున్నాం. అది ముద్రగా మేము వేసుకున్నాం. చాలా వాస్తవాలు చెప్తారు. ఈ రోజు చాలా వాస్తవాలు చెప్పారు రాత్రి వేళ. అడిగిన దానికి తప్ప అన్నిటికీ సమాధానం చెప్పేవాడే మా దృష్టిలో క్రైస్తవుడు అండి. అడిగిన దానికి తప్ప అన్నిటికీ సమాధానం చెప్పేవాడే క్రైస్తవుడు మా దృష్టిలో. అదే ఇప్పుడు మీరు కేథలిక్ మతం తీసుకొచ్చి క్రైస్తవ మతం అన్నారు కదా, అలాగే దీన్ని కూడా పొరపడుతున్నారంట సార్. ఇప్పుడు బాబు రాండి లైవ్ కి, మీరు రాండి జాన్కయ్య గారు రాండి. ఒక నిమిషం సార్. క్రైస్తవుల్లోనే అసలు ఎన్ని సంఘాలు ఉన్నాయి సార్? మరియమ్మ నమ్మేవాళ్ళు ఉన్నారు, మాదే రైట్ అంటారు. యెహోవా నమ్మేవాళ్ళు మాదే రైట్ అంటారు. యేసుక్రీస్తు నమ్మేవాళ్ళు మాదే రైట్ అంటారు. మరి ఇన్ని రకాలంటే మాకు మీరు ఏంటంటే నాకు ఇంతవరకు స్పష్టమైన క్లారిటీ రాలే మీ దగ్గర నుంచి. మీరు ఎవరు నమ్ముతున్నారు? 66 పుస్తకాలు నమ్ముతున్నారా, 73 పుస్తకాలు నమ్ముతున్నారా? నాకు క్లారిటీ ఇవ్వండి. మీరు ఇంతవరకు నాకు క్లారిటీ చెప్పలేదు. మీరు మరియాన్ని నమ్ముతారు? 77 పుస్తకాలు, 66 పుస్తకాల గ్రంథం మీ దగ్గర ఉంది. అన్ని ప్రవక్తల గ్రంథాలు మేము నమ్ముతున్నాం. బైబిల్ అనేది మీ చేతిలో ఉన్నది. ఏంటంటే కొంతమంది దొరికినటువంటి కొన్ని గ్రంథాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు బైబిల్ తీసుకున్న దాన్ని బైబిల్ అంటారు. బైబిల్ ఈస్ ద నాట్ ఏ క్రిస్టియన్ రిలీజియన్ బుక్. బైబిల్ అనేది ఆ దేవునికి సంబంధించిన గ్రంథాల సముచ్చయం బైబిల్, అంతే తప్ప బైబిల్ నే క్రైస్తవ మత గ్రంథం అని మీరు అనుకుంటుంటే మీకు నేను ఎలా చెప్తాను సార్? అది ఒక్క నిమిషం సార్. బిషప్ ఆనంద్ పాల్ గారు, మీ దగ్గర ఒరిజినల్ బైబిల్ ఉంటే మీరు అడ్రస్ నేను చెప్తాను సార్. ఆ బైబిల్ ఎక్కడ చదువుతా నాకు చెప్తే ఆ బైబిల్ కొనుక్కొని దానిపైన మనం చర్చ చేద్దాం సార్. నేను కొనుక్కుంటాను నా సొంత డబ్బులతో. మంచి ఒరిజినల్ తప్పకుండా సార్. మీరు ఒరిజినల్ ఏదంటారో నేనే గిఫ్ట్ గా పంపించే ప్రయత్నం కూడా చేస్తాను సార్. నాకు వద్దులే సార్, నేను కొనుక్కుంటా సార్. సార్ ఇవి కూడా నేను అన్ని కొనుక్కున్నట్టే, ఇవన్నీ పుస్తకాలు నేను కొనుక్కున్నట్టే నేను కొనుక్కున్నాను. నేను ఊరికి తీసుకోండి సార్. దైవ గ్రంథాలు మీరు ఏదైతే దేవుని గురించి చెప్పేటువంటి దారి ఏదైతే చెప్తారో అవన్నీ నేను ఫ్రీగా తీసుకొని నేను కొనుక్కుంటాను. ఓకేనా? మీరు ఒరిజినల్ చెప్పండి. ఒకవేళ ఈ సందర్భంలో చెప్పేది ఏంటంటే బైబిల్ అనేది దాని మీనింగ్ ఏమిటి అంటే కొన్ని ఆధ్యాత్మిక గ్రంథాల సముచ్చయమే బైబిల్. బైబిల్ ఈజ్ అందరికీ తెలుసు సార్. ఏ గ్రంథాల సమూహము, ఏ గ్రంథాల సమూహము అనేటువంటిది పాయింట్ ఇక్కడ. 73, 66 ఇంకా అంతకన్నా ఎక్కువ ఉన్నాయా? 73 అసలు గ్రంథాలే ఆ 66 పుస్తకాలు ఒకటి ఉన్నాయి, 2 ఉన్నాయా?
73 66 గ్రంథాల గురించి మీరు మాట్లాడుతూ అసలు మీరు అడిగిన క్వశ్చన్ ని డైవర్ట్ చేస్తున్నారు. నేనేమంటున్నాను, క్లారిటీగా ఉన్నాను. శాంతి కాముకమైనటువంటి ఒక్క నిమిషం ఉండండి సార్, ఒక్క నిమిషం మీరు చెప్తున్నారు. ఆ పాయింట్ డైవర్ట్ చేస్తున్నారు. అంటే నేను ఇందాక అడిగే చెప్పా పాయింట్ ఏం చెప్పండి, ఎవరు మాట్లాడతారో అడిగా, మీరేం చెప్పలేదు. నలుగురు ఇద్దరు మాట్లాడిన తర్వాత మరి శర్మ గారు వచ్చారు. ఓకే వచ్చిన నో ప్రాబ్లం. నేనేమంటే టైం ఎక్స్టెండ్ అయ్యేది ఒక కమిట్మెంట్ ఉన్నటువంటి వేలో డిస్కస్ చేసేది, కమిట్మెంట్ అయ్యేటువంటి విధంగా చేసేదానికి ఎక్స్టెండ్ కాదు. పాయింట్ 10 minutes అటు ఇటు అయితే మీ ప్రోగ్రామ్ చూస్తున్నట్టు 1 o'clock 12 o'clock కూడా అయిన సందర్భాలు ఉన్నాయి. రాముడు గారు మీరు ఆర్గనైజ్ చేసేటప్పుడు ఏమిటంటే ఒక్క పాయింట్ ని ఎవరెవరు మాట్లాడతారో వాళ్ళతో మాట్లాడిస్తే ఒక పాయింట్ ఒక సారాంశం వచ్చేస్తుంది. అది మంచిది కాదు ఈ మార్గాలు అని అనుకున్న వాళ్ళు మంచిది అనుకున్న దానిలో మనం మార్చుకోవడానికి అందరూ ఇష్టపడి కొనసాగిస్తే చర్చ చాలా బాగుంటుంది. నేను అదే అంటున్నా. అవును సార్, అలానే చేస్తున్నా. అదే సార్, అలానే చేయాలనే నా ఉద్దేశం. అలానే చేస్తున్నారు. ఇప్పుడు గోపి గారు వచ్చారు, మనకు సేపు అయిన తర్వాత రాజేష్ గారు ఎవరు వస్తారు. ఇప్పుడు మీరు ఉన్నారు సార్. ఇప్పుడు మీరు ఎలాగో వచ్చారో ఒక నిమిషం, ఫస్ట్ అండకొండ రాముడు, గోపి గారు, ఫణిరాజు, సహదేవ్ గారు ఉన్నారు. సో అలాగా నెక్స్ట్ మీరు వచ్చారు. సో అలాగా ఒక్కొక్కరు వస్తారు. అంటే వీళ్ళు వస్తారు. ఓకే అండి, పొద్దున మనం టైం ఇప్పుడు వీళ్ళందరూ నాకు ఈ గ్రంథాల గురించి ఏం చెప్పలేదు. శర్మ గారు కానీ లేకపోతే ఇంకెవరు కానీ గోపి గారు కానీ చెప్పలా. ఆయన ఎవరు సహదేవ్ గారు చెప్పారు. చెప్పిందంతా వన్ సైడ్ గా చెప్పారు. వన్ సైడ్ ఫేస్లు ఏమైతే ఉన్నాయో ఆ లింకులు ఏమైతే ఉన్నాయో అవి తీసుకొచ్చారని చెప్తున్నా. వారిని కూర్చోబెట్టండి, మనం మాట్లాడతాం. తప్పకుండా సార్, తప్పకుండా సార్. సార్ వెళ్లే ముందు సార్ ఒక్క నిమిషం సార్, వెళ్లే ముందు నాకు ప్రశ్న సార్. మీరు నా నెంబర్ కూడా ఇస్తాను సార్, స్క్రీన్ పైన నేను డిస్ప్లే చేస్తాను. ఇది నా నెంబర్, మీరు ఎప్పుడైనా కాల్ చేస్తాను. మాట్లాడతాను. అయితే నాకు వచ్చిన ఈ సమాచారం ఏంటంటే క్రైస్తవ మతం శాంతి కాముకమైంది కాదు, ఎవరైనా మాట్లాడతారా అనే పాయింట్, అలాంటి మీనింగ్ తో వచ్చిన క్వశ్చన్ మీకు వచ్చింది మీ నుంచి. అందుకే నేను మాట్లాడటానికి వచ్చాను. ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడాలని ఏదైనా సబ్జెక్ట్ ఉంటే మీరు దాన్ని డిసైడ్ చేయండి. మనం మాట్లాడాల్సిన సందర్భాలు ఏమంటే ఒక్క నిమిషం సార్, మీతో కానీ ఎవరితో కానీ ఒకరితో ఇద్దరితో మాట్లాడటానికి చాలా క్లియర్ గా ఈజీగా మాట్లాడచ్చు. ఒక సింగిల్ మాట మాట్లాడేటప్పుడు ఆ సింగిల్ మాటకి లేదా సింగిల్ సబ్జెక్ట్ కి సంబంధించిన చర్చకే సమయం సరిపోదు. అలాంటప్పుడు అన్ని అంశాలు మాట్లాడలేము కదా. ఈ సందర్భంగా ఏ క్రైస్తవుడైనా హైందవ విశ్వాసాలని తిట్టటమో దూషించటమో మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ప్రోత్సహించాం, ఖండిస్తున్నాం. అలాంటి పాస్టులు మాకు కనబడినప్పుడు మేము దానికి వాళ్ళకి తగినటువంటి విధంగా మేము ఏ చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు తీసుకొని వాళ్ళకి ఆ మార్గాల్లో చేయొద్దని చెప్తున్నాం. మేము ఇంకా ఒక నమ్మకం కలిగి ఉన్నాం ఏంటంటే మనంతా భారతీయులు సహోదరులుగా ఉండాలి, మీకు తెలిసిన విషయాలు మేము వినాలి, నాకు తెలిసిన విషయాలు మీరు వినాలి అనే భావన కలుగు చేసే విధంగా ఈ ఛానల్ ఉండాలని నేను కోరుకుంటున్నాను. తప్పకుండా చెప్తున్నాను. బైబిల్ మీద డిస్కస్ చేస్తున్నప్పుడు కమ్యూనల్ హార్మోనీ స్టేజ్ లో కమ్యూనల్ హార్మోనీ కిందకి వెళ్ళదు సార్. ఎందుకంటే అండకొండ రాముడు జీవితం నాశనం అయ్యేసి పాస్టర్ల జీవితంలో అయోమయ స్థితికి వెళ్ళేసి అతని వ్యక్తిగత జీవితాన్ని కానీ లేదంటే అతని యొక్క మానసిక స్థితిని కానీ లేదంటే ఒక ఎదుగుదల కుటుంబంలో శాంతి సమాధానం అన్ని కోల్పోయాడు కేవలం క్రైస్తవం వల్ల. సార్ క్రైస్తవం వదిలేక మంచిగా ఉంది సార్. క్రైస్తవం వదిలేసిన తర్వాత ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఐఎమ్ గ్లోరీ టు మై లార్డ్. సార్ ఇప్పుడు నేను మంచిగానే ఉన్నాను సార్. ఎందుకంటే క్రైస్తవంలో వచ్చినాను అనుకో సార్, అది మరీ ఎంత దారుణంగా ఉంటుందంటే మానసిక స్థితి. ఏంటో స్వామి, ఇడు రాముడు దయ్యాని అంటాడు, ఈశ్వరుడు దయ్యాని అంటాడు. వీళ్ళేమో ఒకరేమో చర్చిలో సిలువను పెడతారు, ఒకరు పెట్టారు. మళ్ళీ ఒకడేమో సార్ యేసు అబద్ధం అంటాడు, ఇంకొకడేమో యేసు అంటాడు, పరిశుద్ధాత్మ అంటాడు, ఇంకొకడేమో యెహోవా అంటాడు. అసలు ఒకటే దేవుడా, ముగ్గురు దేవుళ్ళ? అసలు ఏంటి దేవుడు? అసలు వీళ్ళకి కన్ఫ్యూజన్ ఉందా? లేదంటే గుడ్డిగా నమ్మాలా? లేదంటే ఏ విధంగా నమ్మాలి క్రైస్తవము? ఒకడేమో ఆదివారము రక్తం తీసుకో అంటాడు, ఒకడు సంవత్సరానికి ఒకసారి తీసుకోండి, ఒకసారి నెలకు అంటాడు. అసలు ఏంటి క్రైస్తవము? ఒకడేమో 66 పుస్తకాలు అంటాడు, ఒకటి 73 పుస్తకాలు అంటాడు. ఈ రోజు ఆనంద్ పాల్ గారు ఈ రాత్రి వేళ వచ్చేసి ఏమంటున్నాడంటే అసలు ఆదిమ హిబ్రులు ఏమి రాశాయి అంటే అది ఈ గ్రంథమా అంటే చెప్పలేనటువంటి స్థితిలో బిషప్ ఆనంద్ పాల్ గారు ఎందుకు ఉన్నారు? ఒక అండకొండ రాముడికి సమాధానం ఎందుకు చెప్పలేకపోయారు
అనేటువంటి నాకు అర్థం కావట్లేదే. ఒక అండకొండ రాముడికి సరళమైన భాషలో చెప్పలేనంత స్థితిలో ఎందుకు వచ్చారనేటువంటి ఇప్పుడు నాకు ఆలోచన వచ్చింది సార్. నేను అడిగే ప్రశ్న నేను ఆదిమ హిబ్రూ గ్రంథం అని నేను స్పెషల్ గా ఆన్సర్ చేసిన సరళ భాష ఏంటి సార్? ఇప్పుడు నా దగ్గర ఉంది సార్. ఇప్పుడు ఈ రెండు పుస్తకాలు ఏది కరెక్టో చెప్పండి సార్. ఈ రెండు పుస్తకాలు ఏది కరెక్టో మీరే చెప్పండి. ఇది రోమన్ క్యాథలిక్స్, ప్రొటెస్టెంట్స్, మీరే చెప్పండి. ఏమండి, ఆదిమ హిబ్రూ గ్రంథం నుంచి ఇది ట్రాన్స్లేట్ చేయబడిన గ్రంథాలు. ఆదిమ హిబ్రూలో వచ్చేసి 33 పుస్తకాలే సార్. ఆది కాలం నుంచి మళ్ళీ గ్రంథం. మీరు ఓకే అంటారా చెప్పండి. ఆదిమ హిబ్రూ నా దగ్గర బైబిల్ చాలా స్పష్టంగా ఉంది, చెప్తుంది, సెలవిస్తుంది. ఇక్కడ చూడండి, ఆదిమ హిబ్రూ భాషలోని తెలుగులో భాషాంతరం చేయబడింది అని ఉంది సార్. మీరు చెప్పండి. అదే నేను మీతో చెప్తున్నా, మీరు డైవర్ట్ చేయడంలో మీరు కృషి చేయదు దయచేసి. క్రైస్తవ మతం అని మీరు బ్లేమ్ వేశారు. రుచి చూసి ఒక నిమిషం అండి, రుచి చూసి క్రైస్తవులు 10 సంవత్సరాలు ఉన్న తర్వాత ఆ మాత్రం అవగాహన లేకుండా పోతుందా? ఒక ప్రశ్న. అది మీ ఊహ సార్. అది నేనేమంటానంటే, మీరు క్వశ్చన్ ఏంటంటే క్రైస్తవత్వం శాంతి కామబద్ధమైంది కాదు అని డిక్లేర్ చేసి మీరు రమ్మన్నారు. ఆ పాయింట్ మీద నేను మాట్లాడుతున్నా సార్. తప్పకుండా మాట్లాడదాం. ఓకేనా? మీ సమాధానం వచ్చినా సార్? కానీ నాకు సమాధానం రాలేదు సార్. బిషప్ ఆనంద్ పాల్ దగ్గర నుంచి నాకు సమాధానం రాలేదు. బైబిల్ ఏ బైబిల్ పర్ఫెక్ట్ గ్రంథం అది చెప్పండి. 66 పుస్తకాలు ఉంది సార్. 66 పుస్తకాలు ఇది ఒకటి ఉంది, ఇది ఒకటేమో 73 పుస్తకాలు ఉంది. ఇది కరెక్టా ఇది కరెక్టా మీరు జస్టిఫై చేయండి. ఆనంద్ పాల్ గారు, బిషప్ ఆనంద్ పాల్ గారు ఈ రోజు సార్ బిషప్ అని అంటే మంచి వర్డ్. అది మీరు బిషప్ అంటే పదవి మంచిది, హానర్గా ఉంటది. మీరే సమాధానం బైబిల్ కనీసం సండే స్కూల్ పిల్లలు అడిగినా కూడా ఎన్ని పుస్తకాలు అంటే చెప్తారు. ఒక బిషప్ గారు మీరు చెప్పలేకపోతున్నారు, దానికి అర్థం ఏంటి సార్? అది మీరు అనుకుంటున్నటువంటి పుస్తకాలు, మీరు అనుకున్న పుస్తకం సార్. మీరు అనుకున్న పుస్తకం మీ దగ్గర ఏ పుస్తకం, ఆ పుస్తకం చూపించేసి సరైన ముక్కుసూటిగా సమాధానం చెప్పలేనటువంటి బిషప్ ఆనంద్ పాల్ గారు మీరు మీ దగ్గర ఉంటే చూపించండి సార్. ఆ పుస్తకాల పేర్లు రాసుకుంటాను నేను ఈ రోజు. సమయం ఉంది కదా. గ్రంథములో ఉన్నటువంటి హెబ్రీ భాషలో ఉన్న గ్రంథమే చెప్తున్నా. మీకు అర్థమే కావట్లేదు సార్. మీకు ఎంత చెప్పినా కూడా అర్థం కాలేదు. నేను ఏం చెప్పాలి? మీకు అర్థమే కాలని అడిగే పాయింట్. పాల్ గారితో మాట్లాడతారు, మేము కూడా, మాకు కూడా అవకాశం ఇవ్వండి. మీరు మాట్లాడండి సార్. నాకైతే సమాధానం చెప్పలే ఆనంద్ పాల్ గారితో. నాకు ఎంత చెప్పినా కూడా ఒకటే పాయింట్ పెట్టుకున్నాడు ఆయన. ఇప్పుడు 66 పుస్తకాలు అనుకో, 76 పుస్తకాలు తప్పని అంటాడు అండకొండ రాముడు, 73 తప్పని అనుకో, 66 కరెక్ట్ అంటారు. దీనికి మొత్తానికి నేను ఈ ఆనంద్ పాల్ గారు మొత్తానికి కొంప కల్లేరం అవుతుంది అనేసి డిసైడ్ అయిపోయి సమాధానం చెప్పట్లేదు. నాకైతే అర్థం కావట్లేదు. మీరే చెప్పండి. రాముడు గారు అండకొండ రాముడు చాలా పర్ఫెక్ట్ గా ఉన్నాడు, సూటి ఫార్వర్డ్ గా ఉన్నాడు. వాస్తవాలు చూపించి నా దగ్గర 2 గ్రంథాలు ఉన్నాయి. 2 గ్రంథాలు మీ కళ్ళకి కనపడేట్టుగా, అంటే భౌతికమైనటువంటి కళ్ళకు కనపడే విధంగా నేను చూపించడం జరిగింది. ఇంకా మీ ఇష్టం సార్, నేనేం చెప్పట్లేదు. అది చూసే ప్రేక్షకులకి నేను వదిలేస్తున్న సమాధానం, చూసేటువంటి ప్రేక్షకులకి సమాధానం వదిలేస్తాను. మీరే చెప్పండి సార్. చర్చిలో ఇది ఇచ్చింది మా మాస్టర్ గారు. చర్చిలో మా మాస్టర్ గారు ఇలా పట్టుకొని రమ్మని వచ్చింది. రాముడు ఒక నిమిషం, వీళ్ళంతా అందరూ మాట్లాడుతున్నారు, అందరూ కట్ చేసే రాముడు ఫస్ట్ అంతే కట్ చేసి. అలా కాదు, అది కాదండి. రాముని తెమ్మంటారేంటి మీరు? నాకు అర్థం కాదు. మీరు తేవాలి. ఇప్పుడు తెలుగు బైబిల్ ఎక్కడైతే పంచుతున్నారో తెలుగు బైబిల్ పంచకుండా ఈ ఆదిమ హిబ్రూ అంటున్నారు. అది ఒరిజినల్ లాంగ్వేజ్ కాబట్టి, అది ఒరిజినల్ కాబట్టి అది మీరు తెచ్చి అది పంచాలి. ఇప్పుడు పనికిమాలిన బైబిల్ అనవసరంగా ఊరికే పంచినందువల్ల ఉపయోగం ఏముందండి? ఈ తెలుగు బైబిల్ అనేవి తర్జుమాల్లో బోల్డ్ అన్ని మిస్టేక్స్ ఉన్నాయి, తర్జుమా లోపాలు ఉన్నాయి. ఇవన్నీ మళ్ళీ మీరే చెప్తున్నారు, మళ్ళీ ఆ బైబిల్ పంచుతున్నారు, అదే ప్రామాణికం అంటున్నారు. ఇప్పుడు మేమేం చెబుతున్నాం? ఇప్పుడు ఒరిజినల్ బైబిల్ ఏదైతే ఉందో అది మీరు తేవాలి, మమ్మల్ని ఏమంటారేంటి? మాకు అర్థం కాదు. ఇప్పుడు సనాతన ధార్మిక గ్రంథాలు ఉన్నాయండి సంస్కృతంలో, అవి మేము తేవాలి. ఒక మాట చెప్తున్నాండి, మీరు అంటే మీరు ఎక్కడ పడుతున్నారు? క్రైస్తవులు ఎవరైతే పేరు పెట్టుకొని క్రైస్తవులు వస్తున్నారో వాళ్ళందరూ కూడా
ఎవరైతే ప్రభు చెప్పిన బోధనలు విని అనుసరిస్తారో వాళ్ళే క్రైస్తవులు అని పిలిచి సమాజం గుర్తించే విధంగా ఉండాలి. ప్రభు బోధనలు వ్యతిరేకించి నడిచే వాళ్ళని మనం ఆ విధంగా అనడం కరెక్ట్ కాదు అనేది నా అభిప్రాయం అండి. దయచేసి మీరు ఆ టాపిక్ లో మీరు ఎందుకండి, నేనేమంటే శాంతి గురించి చెప్పినప్పుడు శాంతి మతం క్రైస్తవ మతం కాదు అని మీరు ఫిక్స్ చేసి నట్టుగా డిసైడ్ చేసి రాముడు గారు మాట్లాడారు. దాని గురించి నేను మాట్లాడుతున్నాను సార్. క్రైస్తవం అనేది శాంతి మతం కాదు, ఎందుకంటే చాలా ఉన్నాయి చరిత్రక ఆధారాలు. ఆల్రెడీ ఇప్పుడు మనకి సాదేవ్ గారు చూపించారు. చూపించిన వాటిలో చాలా నిజాలు ఉన్నాయి. రోమన్ సామ్రాజ్యంలో రోమన్ సామ్రాజ్యంలో పాగన్ మతం అనేది ఎలా అంతరించిపోయింది, క్రైస్తవ మతం అనేది ఎలా విజృంభించింది, క్రైస్తవ మతం వచ్చిన తర్వాత ఏదండి అలా కాదు, పాగల్ కాదు, పాగన్ కాదు. అవి ఏంటి అనేది మనకు పక్కన పెట్టండి. దానికి రోమన్ సామ్రాజ్యంలో మొదటి నుంచి అనుసరిస్తున్న సంప్రదాయాలని ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా క్రైస్తవం వచ్చిన తర్వాత క్రైస్తవం మింగేసి, ఈ అధికారం అనేది క్రైస్తవం చేతికి వచ్చిన తర్వాత, కాన్స్టాంటినోపుల్ వచ్చిన తర్వాత ఆ రోమన్ సామ్రాజ్యంలో అధికారిక మతం అనేది ఎలా ఏర్పడింది క్రైస్తవం, తర్వాత పాగన్ మతం అనేది ఎలా అంతరించిపోయింది అనేది మనకి చాలా మందికి చాలా స్పష్టంగా తెలుసు. తెలియదు ఏం కాదు, చరిత్ర దాచినా దాగని సత్యం ఏం కాదు. సో ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే రిపీట్ అవుతుంది భారతదేశంలో కూడా. చాలా వరకు చాలా దేశాల్లో క్రైస్తవం అనేది అది అసలు శాంతి మతం కాదు, పాటించదగిన మతం కాదని చెప్పి ప్రపంచ దేశాలని పాల్పాల్ గారు ఒక నిమిషం అండి, మీరు శాంతి మతం అన్నారు కదా ఒక నిమిషం సార్, మీరు శాంతి మతం అన్నారు కదా, ప్రపంచంలో దేశద్రోహం ఉన్న దేశం ఇండియానండి. నేను మీ దగ్గరికి వస్తా, రాజేష్ గారితో ముందు మాట్లాడిన తర్వాత మాట్లాడతా. తప్పకుండా సార్, నేను ఇంకా కంప్లీట్ చేయలేదు. కేథలిక్ మతాన్ని తీసుకొని ఆ రాజు గురించి మాట్లాడుతూ ప్రభు ఎగ్జాక్ట్లీ సార్. ఇప్పుడు నేను ఫస్ట్ నుంచి చెప్పుకుంటా వచ్చింది ఒకటే సార్, మీరు క్యాథలిక్ మతాన్ని తీసుకోండి అంటున్నారు. క్యాథలిక్ మతాన్ని నేను తీసుకోవడం అనేది కాదు. క్యాథలిక్లు అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా క్రైస్తవుల్లో ఒక శాఖ అని చెప్పుకుంటున్నప్పుడు ఈ క్రైస్తవం అనేదాన్ని వినండి. క్రైస్తవం అనేదాన్ని ఒక చేత్తో బైబిల్ ఒక చేత్తో కత్తి పట్టుకొని హింస ద్వారా వ్యాపింపజేసినప్పుడు ఈ క్యాథలిక్లు అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అసలు వాళ్ళు మా క్రైస్తవులే కాదు. ఇప్పుడు ఏంటి, మొన్న తిరుపతిలో ఒక పాస్టర్ రేప్ కేసులో ఇరుక్కున్నాడు, అసలు మా పాస్టరే కాదు, క్రైస్తవుడే కాదు అంటే మాకు సంబంధించింది కాదని చెప్పేసి తప్పించుకోవడంలో సిద్ధహస్తులు అనమాట. ఇలాంటి ఎవరైతే క్రైస్తవులు ఉన్నారో, ఇప్పుడు క్యాథలిక్స్ వాళ్ళు మేము క్రైస్తవులు అని చెప్పుకుంటారు. ఇప్పుడు ఎలా అయితే క్రైస్తవుల్లో ఉన్నారో, వినండి సార్, క్రైస్తవుల్లో ఉన్నటువంటి ఇటువంటి శాఖలు ఏవైతే ఉన్నాయో ఈ శాఖలన్నిటినీ కూడా ముందుగా మీరు సరి చేసుకొని క్రైస్తవంలో వేలెత్తి చూపదగినటువంటి ఆ లోపాలు ఏవి కూడా లేనటువంటి సిచ్యువేషన్ తెచ్చుకున్న తర్వాత అప్పుడు మీరు పక్క మతాల మీద పడాలి. అప్పుడు హిందువుల దగ్గరికి రావాలి మీరు మత మార్పిడి చేయడానికి. ఏమంటే అండ్ మీరంటే మీరు కాదు, క్రైస్తవులు లేదంటే శవార్థికులు ఎవరైతే ఇలా చుట్టూ తిరుగుతూ మేము శవార్థ చెప్తాము, దేవుడి వాక్యం చెప్తాము, వినండి, మా మతంలోకి మారండి అని అడిగే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొదటగా చేయవలసిన పని ఏంటంటే క్రైస్తవంలో ఇటువంటి లోపాలు ఎటువంటివి లేకుండా చూసుకొని వేలెత్తి చూపించాల్సిన అవసరం లేనటువంటి అవకాశం చూసుకొని అప్పుడు రావాలి. కానీ ముందే వచ్చేసి ఇప్పుడు మమ్మల్ని శాంతి మతం కాదు అని అంటారు, అట్లా అవుతుంది, మీరు ఒరిజినల్ ఇది మీరు పట్టరండి, ఇవన్నీ తప్పుడు వాదనలు అండి. అవన్నీ మీరు ప్రూవ్ చేయగలిగితే మీరు ప్రూవ్ చేయండి. మాట్లాడండి. మీరు ఏమన్నారంటే మొట్టమొదట క్రైస్తవ మతం శాంతి కాముకమైన మతం కాదు అన్నారు. రెండోది ఆయన గారు సాదేవ్ గారు క్రైస్తవ మతం టెర్రరిజం లాంటిది అన్నట్టుగా ఎక్స్పోజ్ చేశారు. రాముడు గారు ఏమన్నారు, క్రైస్తవ మతం శాంతి కాముకమైన మతం కాదు అన్నారు. ఈ పాయింట్ లో మాట్లాడుతుంటే మీరు వేరే విషయాలు మాట్లాడుతున్నారు. సరే, నేను మీతో చెప్పేది ఏంటంటే, మీరు అడిగిన దాని కొరకు నేను వెరీ క్లియర్గా చెప్తున్నానంటే, ఈ పూర్వకాలం ఎప్పుడైనా ఏ రాజ్యమైనా ఒక మతాన్ని బేస్ చేసుకొని యుద్ధాలు చేసిన సంఘటనలు ఉన్నాయి. మన భారతదేశంలో కూడా అలాగే ఉన్నాయి, ప్రపంచంలో అన్ని దేశాలు అలాగే ఉన్నాయి. ఆ రోజుల్లో తీసుకొని ఈ రోజుల్లో అలాగే జరుగుద్ది అని ప్రచారం చేయటం
అది ఉద్దేశపూర్వకంగా నేరారోపణ. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. హైందవులు ప్రేమ కలిగిన వారు ఉన్నారని నేను సార్ మీరు టాపిక్ ని ఎలా మీ వైపు కన్వర్ట్ చేసుకుంటున్నారు అనేది ప్రేక్షకులకు కూడా అర్థమవుతుంది. ఇప్పటి వరకు ప్రపంచంలో క్రైస్తవం ఇప్పుడు ఏంటంటే ఎక్కువ మంది క్రైస్తవులకు మారే వాళ్ళు ప్రపంచంలో అనేక దేశాలు, చాలా దేశాలు ఉన్నాయి. ప్రపంచంలో చాలా దేశాలు ఉన్నాయి క్రైస్తవానికి సంబంధించినవి. క్రైస్తవ దేశాలు ఎంతమంది క్రైస్తవాన్ని నమ్ముకుంటున్నారు అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ఎంత గొప్పవాడు అది ఇది అని చెప్పినట్టుగా 1700 సంవత్సరాలు ఎవరైతే చెప్పారో మీరు కాన్స్టాంటిన్ గురించి చెప్పారో ఆ 1700 సంవత్సరాల్లో ఆ రాజు అక్కడ ఈ మత సంబంధంగా యుద్ధం చేయించాడు అని చెప్పేసి మీరు చెప్తున్నారు. అదే సమయంలో ఏ దేశంలో మత సంబంధంగా యుద్ధాలు జరగలేదండి? శైవ వైష్ణవ మతం గురించి మన దేశంలో జరగలేదా? ఎగ్జాక్ట్లీ అండి, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు కాదు మీరు కాదండి, ఒక శైవుడు గాని ఒక వైష్ణవుడు గాని ఒక శైవుడు గాని ఒక వైష్ణవుడు గాని ఒక క్రైస్తవుడు ఇంటి దగ్గరికి వచ్చి మత మార్పిడి చేసినట్టు నాకు చూపించండి మీరు ఆధారాలు. ఒక శైవుడు గాని ఒక వైష్ణవుడు గాని మీ క్రైస్తవుల దగ్గరికి వచ్చి మత మార్పిడి చేసినట్టు ఒక ఆధారం చూపించండి. ఆ విషయాలు మీరు మాట్లాడడానికి సరిపోరండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి గుర్తుపెట్టుకోండి సార్. ఇప్పుడు ఒక్క మాట, అవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో శైవం, వైష్ణవం, శాక్తేయం, గానాపతులు వీళ్ళందరినీ కూడా సార్ వీళ్ళందరినీ కూడా ఆల్రెడీ ఆదిశంకరాచార్యులు వారు ఖండించారండి. ఖండించి ఒకటే దీని కింద స్థాపించారు దాన్ని. ఆదిశంకరాచార్యులు ఖండించినట్టుగా మీరు ఉన్నటువంటి మతాలన్నీ ఉన్నాయా? మీరు సర్టిఫికేట్ రావచ్చు కదా. ఎందుకు ఈ ప్లాట్ఫామ్ పెట్టారు? కమ్యూనల్ హార్మోని ఎందుకు క్రియేట్ చేస్తున్నారు? మీరు ఏం చేస్తున్నారు? ఎందుకండి ఏం చేస్తున్నారు? చెప్పండి. మళ్ళీ రిపీట్ చేయండి సార్. మళ్ళీ ఎందుకు ఈ మతాల మధ్య భేదం కలిగిస్తున్నారు అంటున్నాను నేను. ఎగ్జాక్ట్లీ అండి, మతాల మధ్యలో భేదం కలిగించింది మీ దేవుడే, బైబిల్ దేవుడు. అవును, నేను తప్ప నీకు వేరే దేవుడు ఉండకూడదు, అన్య దేవతలను పూజించే మొదటగా మతాల మధ్యలో భేదాలు సృష్టించిన మీ దేవుడిని అడగండి. సార్ మీరు మొదటగా మతాల మధ్యలో భేదాలు సృష్టించిన బైబిల్ దేవుడిని అడగండి. మీరు మమ్మల్ని కాదు అడగాల్సింది ఈ మాట. ఎందుకు చెప్పలేదండి? తీయండి, బైబిల్ తీయండి సార్, బైబిల్ తీయండి, నేను చెప్తాను మీకు. వాక్యాలు చదవండి. అవునండి, ఒరిజినల్ బైబిల్స్ పంపండి. ఇప్పుడు ఎందుకు ఈ బైబిల్స్ అన్ని కలెక్ట్ చేయండి, రీకలెక్ట్ చేయండి, కలెక్ట్ చేసి ఇంకొక గ్రంథం కూడా ఉంది, పైన ఉంది, 4 బైబిల్ ఉన్నాయి. దీంట్లో ఏది ఒరిజినల్ బైబిల్ చెప్తారండి మీరు? ఒరిజినల్ బైబిల్ రాయండి సార్. గోపి గారు ఫణి గారు ఒక నిమిషం అండి. ఇప్పుడు బైబిల్ పైన హోలీ బైబిల్ కాకోకుండా ఒరిజినల్ బైబిల్ అని రాసి అమ్మితే నేను పోయి అదే కొనుక్కుంటా సార్. చాలా చక్కటి విషయం చెప్పారు. రాజు ఎవరో 1700 సంవత్సరాల క్రితం కేథలిక్ మత రాజ్యం తీసుకొచ్చి క్రైస్తవ మనోభావాలన్నిటి ఇలాగే ఉంటాయని ఏవైతే ఉన్నాయో సార్, క్రైస్తవం వైపు ఉన్న కన్నాలు మీరు ముందు కవర్ చేయండి, తర్వాత ఇళ్ల మీద పడండి మత మార్పిళ్ల కోసం. మీకు అర్థమవుతుందా? ముందు మీ వైపు ఉన్న లోపాలు సరి చేసుకోండి ఫస్ట్. మేము ఇష్టపడము మత మార్పిడి, మీరు ముందు మీ వైపు ఉన్న లోపాలు సరి చేసుకోండి. ఆదిశంకరాచార్యులు గారి గురించి నేను చదివాను. ఆయన మంచి వ్యక్తిని ఇక్కడ ఈ చర్చలోకి మీరు పిలిచారు. టాపిక్ డైవర్ట్ చేశారు బిషప్ ఆనంద్ గారు, బాగా డైవర్ట్ చేశారు. ఆదిశంకరాచార్య దగ్గరికి ఎక్కడికి వచ్చారు, ఎక్కడికి పోయినారు, టాపిక్ డైవర్ట్ చక్కగా చేశారు ఆనంద్ పాల్ గారు. అడిగిన దానికి సమాధానం లేకోకుండా టాపిక్ చేయడంలో దిట్ట బిషప్ ఆనంద్ పాల్ గారు. మతాల మధ్యలో భేదాభిప్రాయాలు సృష్టించిన వాళ్ళని ప్రశ్నించాలంటే, ముందు మతాల మధ్యలో భేదాభిప్రాయాలు సృష్టించిన వాళ్ళని ప్రశ్నించాలంటే మీ బైబిల్ దేవుని ప్రశ్నించాలి ముందు. ఏంటి సార్ వినపడట్లా? మీరు బాగా సినిమాలు చూస్తారా? నేను మాట్లాడే మాటలు సినిమా డైలాగ్ లో ఉన్నారు. సినిమా సార్ చర్చిలో సార్ నేను సినిమాలు ఎప్పుడు చూడలేదు సార్, సినిమాలు చాలా తక్కువ చూశాను. ఆ చర్చిలో పాస్టర్లు చెప్పితే పెద్ద సినిమా కనపడేది, ఒక తెర చూపించేవాళ్ళు 70mm వేసేసి.
ఆ పాస్టర్ పక్కన పెట్టండి, ఆ పాస్టర్ ఇక్కడ ఉంటే పిలవండి, మాట్లాడదాం మన ఇద్దరం. అంటే ఇప్పుడు యేసు నా మాట యేసుని పిలిపించి నా దగ్గర నా ముందర కోసం నేను యేసుతో మాట్లాడాలా ఇప్పుడు? మీరు మీరు మళ్ళీ చెప్తారు సార్ మీరు. లాజికే కదా. మీరు ఈ ఛానల్లో ఎవరైతే వచ్చి మాట్లాడుతున్నారో వాళ్ళు మాట్లాడేంత ప్రశాంతంగా కూడా మీరు మాట్లాడలేదు. దయచేసి రాములు గారు. సార్